Not open a mouth and praise God. మన నోరు తెరిచి ఆయనను స్తుతించలేకపోవచ్చున్నాము. So what will happen is we'll always try to hide ourselves from God's presence. అందుచేత ఏమి సంభవించినగా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధానం నుండి మనం దాగుకోవాలి అని మనం కోరుకొనుచు ఉంటుమో. When we try to hide ourselves from God, He will check us out. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానం నుండి మనం దాగుకోవాలి, దేవుని యొక్క సన్నిధానంలో కనబడకుండా మరుగుగా ఉండాలని తలంచినట్లయితే ఆయన మనల్ని త్రోసివేయుదురు. He will drive us out. ఆయన మనల్ని పారద్రోలుదురు, బయటికి త్రోసివేయుదురు. The perfect example is the first man whom God created called Adam. దీని యొక్క సరైన ఉదాహరణ ఏమనగా దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన నరుడైన ఆదాము. In Genesis 3 verse 8, ఆది కాండము 3:8 మనం చదివినట్లయితే we find in the Bible when God came down to the Garden of Eden to visit man, దేవుడు ఎప్పుడైతే ఆయన సృష్టించినటువంటి నరుని సంధించుటకు ఈ తోటకు వచ్చి ఉన్నాడో, Adam and Eve they hid themselves from God's presence. ఆదాము అవ్వలు దేవుని యొక్క సన్నిధానం నుండి దాగుకునేది. 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను దాగుకొనగా. They both hid themselves from God's presence. వారిద్దరు కూడా దేవుని యొక్క సన్నిధానం నుండి దేవుని యొక్క సన్నిధిలో వారు దాగుకొనిరి. And God called for Adam and said, Adam, where are you? దేవుడు ఆదామును పిలిచి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? He came to the place where God always used to come and meet him or visit him. దేవుడైతే ఎల్లప్పుడూ ఆయన ఆదామును అవ్వను సంధించినటువంటి ఆ స్థలంకి వచ్చెను. One particular day they were found missing. అయితే గుర్తింపబడిన దినమున ఆదాము అవ్వలు ఆ యొక్క స్థలంలో కనబడకపోయిరి. When God asked Adam, he said, Lord, I am here behind the bushes. I hide myself because I heard your voice, your noise coming down to the garden. ఎప్పుడైతే అతడు నీవు ఎక్కడ ఉన్నావనగా అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటున్నా నేను. So God knew that when man commits sin, he cannot come boldly to God's presence. అని దేవుడు బాగుగా ఎరుగునో ఎప్పుడైతే ఒక మనుషుడు పాపం చేయనో అతడు ధైర్యముగా దేవుని యొక్క సన్నిధానంకు రాలేడు అని. Though we all like to pray, we are unable to come to God's presence because of sin. That we don't understand. మనము ప్రార్థించుచున్నాము కానీ దేవుని యొక్క సన్నిధానంను అనుభవించి ప్రార్థించలేకపోతున్నాము. Yes, we think that okay, today I don't have a mind to pray. These are the question of mind. The life is not right. మనం అనుకొనుచున్నాము ఈ దినం ఏంటో ప్రార్థించటకు మనసు లేదని అనుకొనుచున్నాము కానీ అది అలాగూ కాదు. మన జీవితము దేవుని ఎదుట సరిగ్గా లేదు, అందుకే మనం ప్రార్థించలేకపోతున్నాము. If our life with God is perfect, we'll always seek for His presence. మన జీవితము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నట్లయితే ఎల్లప్పుడు కూడా మనం ఆయన యొక్క సన్నిధానంలో వెతుకుచూ ఉంటుము. We'll always say, Lord, when will I come and stand before you? మనం ఎల్లప్పుడు దేవా నేను ఎప్పుడు వచ్చి నీ యొక్క సన్నిధిన నిలబడిదను అని చెప్పుచూ ఉంటుము. Then God told Adam, what happened? Why you are hiding yourself? అప్పుడు అందుకు దేవుడు నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు, ఇందు నిమిత్తము నీవు నా యొక్క సన్నిధానంలో దాగుకుంటేవు అని అడిగినప్పుడు, Did you eat the fruit which I forbade? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా? Then we know the rest of the story. మిగతా కథ అంతే కూడా మనకు తెలియను. Yes, he put the blame on his wife and the wife put the blame on the serpent. అతడు ఆ యొక్క నేరమును అతని యొక్క భార్య మీద మోపెను, భార్య అయితే ఆ యొక్క సర్పము మీద ఆ యొక్క నేరము మోపెను. Again Adam told God, మరలా ఆదాము దేవునితో ఇలాగూ చెప్పెను, I hid myself because I found myself to be naked. నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా నేను. When God created Adam, he never stitched a pair of suits. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు వారిద్దరికి వస్త్రములను కుట్టి ఇవ్వలేదు. God never gave him a cloth made of animal skin or leaves or any other thing. దేవుడు వారిని సృష్టించినప్పుడు వారికి చర్మము చొక్కాయలను లేనట్లయితే ఇతర చొక్కాయలను వారికి కుట్టించి ఇవ్వలేదు. Bible clearly says both Adam and Eve were naked but they were not ashamed. బైబిల్ ఎంతో తేటగా చెప్పుచున్నటువంటి కార్యం ఏమనగా ఆదాము అవ్వ ఇద్దరు కూడా దిగంబరులుగా ఉండెను అని. We call one another naked because we are putting on garments. మనమైతే ఇప్పుడు ఒక్కొక్కరము మనకు అంటూ వస్త్రమును ధరించుకొని ఉన్నాము. So when we remove the clothes, then we say, no, I am naked. We are ashamed. మన వస్త్రములను తీసివేసినప్పుడు మనమేమి చెప్పుచున్నామో నేను దిగంబరునని చెప్పి మనం సిగ్గుపడుచు ఉన్నాము. Adam and Eve were not given dress. ఆదాము అవ్వలకి బట్టలు ఇవ్వబడలేదు. Why should he say I am naked now? As if God had given him perfect suit to wear. దేవుడు వారికి బట్టలే ఇవ్వలేదు, అప్పుడు ఎందుచేత వారు మేము దిగబడమని వారు చెప్పాలి?
What kind of nakedness he meant? వారు ఎటువంటి ఒక దిగంబరత్వంను వారు చెప్పుచూ ఉన్నారు. He had the knowledge of that sin. వారికి ఆ పాపం కూర్చున్న జ్ఞానం ఉండిను. Yes. He was naked before also. But he was filled with God's glory. అతడు ముందుగా కూడా పాపం చేయటకు ముందుగా కూడా దిగంబరిగా ఉంటును, కానీ అతడు దేవుని యొక్క మహిమతో పూర్తిగా నిండి ఉంటును. Bible says in the presence of God there is glory and honor. బైబిల్ తేటగా చెప్పుచున్నది దేవుని యొక్క సన్నిధానంలో మహిమ ప్రభావములు కలవు అని. When we lose that glory, ఎప్పుడైతే మనం ఆ యొక్క ఘనత ప్రభావములు కోల్పోతుమో, we will appear as naked before God, and as a consequence we'll try to hide ourselves from his presence. అందుచేత దేవుని యొక్క సన్నిధానంలో మనం దాగుకుంటకు ప్రయత్నించుదుమో, దాని యొక్క పరిణామముగా మనం దేవుని యొక్క మహిమను కోల్పోతుమో. Yeah. So he was already naked, అతడు ముందుగా కూడా దిగబరిగానే ఉంటిను. but he was filled with glory. His mind was glory. His body was filled with glory. అతడు పూర్తిగా మహిమతో నిండి ఉండెను. అతని యొక్క శరీరము, అతని యొక్క మనస్సు అంతయు కూడా మహిమతో నిండి ఉండెను. One meaning of glory is honor. మహిమ యొక్క ఒక అర్థం ఏమనగా ఘనత. Yes. Only when a person loses his honor, he'll be made naked. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క ఘనతను కోల్పోవునో, అతడు ఒక దిగంబరిగా మారిపోవును. When some criminals are taken to the police station, the first thing what they do is they'll strip them of all the clothes. కొన్ని మార్లు కొన్ని నేరస్తులను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా పోలీసులు చేయనటువంటి కార్యం ఏమనగా వారి దుస్తులను ఊడబీకుదురు. Yes. Why? They want to make them ashamed of their crime. ఎందుకనగా వారు చేసిన నేరమునకు వారు సిగ్గుపడాలి అని వారు అలాగూ చేయుదురు. Nakedness bring a shame to every person's life. దిగంబరత్వం అనున్నటువంటిది ప్రతి ఒక్కరికి ఒక సిగ్గును లేక అవమానంను కలిగించును. వారికి పాపం కూర్చున్న జ్ఞానం లేని వారిగా ఉంటుంది. Innocency means lack of knowledge of sin. అమాయకత్వం అనగా పాపం కూర్చున్న జ్ఞానం లేకపోవుట. That was how God made the first man very perfect. అలాగుననే దేవుడు మొదటి నరుడైన ఆదాముని సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా సృష్టించును. But man lost the innocency by committing a sin. అయితే మానవుడు ఆ పాపము చేసి లేక తప్పుదము చేసి ఆ యొక్క అమాయకత్వంను కోల్పోయెను. And why when God encouraged him, he said, I am naked. God said, who told you that you are naked? Who told you? ఇప్పుడైతే దేవుడు అతన్ని ప్రశ్నించిన, అతడు నేను దిగంబరునిగా ఉన్నానని చెప్పిను. అందుకు దేవుడు నీవు దిగంబరుడు అని నీకు తెలియజేసిన వారు ఎవరు అని అడిగిను. Tell me, who told Adam that he was naked? ఆదాము దిగంబరి అని ఆదాముకు తెలిపిన వాడెవరు? Eve or Satan? అవ్వనా లేనట్లయితే సాతానా? Sorry? Who told him? ఆదాముకి అతడు దిగంబరి అని ఎవరు తెలియజేసినో? His own conscience. తన యొక్క సొంత మనసాక్షియే అతడు దిగంబరి అని అతనికి తెలియజేసినో. He was convicted by his own conscience. తన యొక్క సొంత మనసాక్షి అతని గుచ్చుచూ వచ్చెను. Because innocency is gone out. ఎందుకనగా అమాయకత్వము తొలగిపోయెను. He lost innocency. తన యొక్క అమాయకత్వం అతడు పోగొట్టుకొనెను. Or inner purity. లేనట్లయితే అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత. Yes. And therefore his own conscience said, now you lost the glory of God and shame. You must feel that you must feel ashamed. అందుచేత తన యొక్క సొంత మనసాక్షి అతనికి తెలియజేసిన కార్యం ఏమనగా, నువ్వైతే ఇప్పుడు నువ్వు మహిమను కోల్పోయి ఉన్నావు, నువ్వు ఇప్పుడు సిగ్గుకరంగాను అవమానకరంగా ఉన్నావని తెలియజేసాను. Small children, 2 year, 3 year children, when we go and find them walking with their dress, what do we say? Shame, shame. చిన్న పిల్లలు 2-3 సంవత్సరంలో పిల్లలు బట్టలు లేకుండా తిరిగినట్లయితే మనం వారి ఎద్దుకు వారు చూసి ఏం చెప్పుదాము? షేమ్ షేమ్ అని చెప్పుదాం కదా. So in Bible, nakedness means feeling ashamed of our state. బైబిల్లో దిగంబరత్వం అని చెప్పినప్పుడు మన యొక్క సొంత స్థితిని గురించి మనము అవమానపడుట, లేనట్లయితే సిగ్గుకరంగా మనకు తోచుట. Whether in the physically or spiritually, Bible says we must be clothed upon. శరీర ప్రకారంగానో ఆత్మీయంగానో బైబిల్ మనకు తెలియజేసినటువంటి కార్యం ఏమనగా మనము వస్త్రములను ధరించిన వారంగా ఉండాలి అని. When we commit sin, we lose our innocency in the mind and heart. మనము పాపం చేసినప్పుడు మన యొక్క మనసులోనూ మన యొక్క హృదయంలోనూ మన యొక్క అమాయకత్వంను మనం కోల్పోతుము. Yes, and that will bring shame to us. అది మనకు ఒక అవమానమును తెచ్చును. And what made Adam to feel himself to be ashamed and he was convicted that he was naked? ఏది ఆదాముకు అతడు పాపం చేసి ఉన్నాడని చెప్పి తనకు తాను ఒక అవమానము కలుగునట్లుగా తలంచెను. In Hosea chapter 6 verse 7 we read. హోషేయ 6వ అధ్యాయము 7వ వాక్యము మనం ఇలాగ చదువుచున్నాము. Adam by committed sin transgressed his covenant he made with God. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులే నా నిబంధనను మీరి ఉన్నారు. Hosea 6:7.
హోషియా 6వ అధ్యాయము 7వ వాక్యము. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. Adam transgressed the covenant we made with God. ఆదాము దేవునితో చేసినటువంటి నిబంధనను అతడు అతిక్రమించెను. What is called covenant? నిబంధన అనగా ఏమిటి? Exodus 24:7 and 8 says, నిర్గమకాండం 24వ అధ్యాయము 7-8 వాక్యములు ఇలాగూ చెప్పుచూ ఉన్నవి. when we receive the commandments, ordinances and judgments, precepts, doctrines, everything from God, మనం ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు, కొన్ని కట్టడలను దేవుని యొద్ద నుండి పొందుచూ ఉన్నామో, through the scriptures, లేఖనముల మూలంగా మనం ఎప్పుడైతే వీటన్నిటిని పొందుచూ ఉన్నామో, we enter into a covenant with God that all what you say, Lord, we will do. మనము వీటన్నిటిని వినినప్పుడు, ప్రభువా మీరు నాతో చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉందుమని ఆయనతో కూడా ఒక నిబంధనలోనికి మనం ప్రవేశించుచూ ఉన్నాము. In my childhood, నా యొక్క చిన్న ప్రాయంలో when people come to take water baptism, ఎప్పుడైతే జనులు నీటి బాప్తిసం పొందుటకు వచ్చుదురో, the person who baptizes them will make them, he will tell them to make a covenant with God. బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క బాప్తిసం పొందినటువంటి వ్యక్తితో చెప్పినటువంటి కార్యం ఏమనగా, నీవు దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి అని. Do you believe on the Lord Jesus Christ that he is your savior? నీ ప్రభువైన యేసుక్రీస్తు నీ యొక్క రక్షకుడని నీవు విశ్వసించుదువా? And he must say yes. అతడు అవును అని చెప్పాలి. Another question, మరి ఒక ప్రశ్న, do you believe that all the teachings of the Bible? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బోధలన్నీ కూడా నువ్వు విశ్వసించి నమ్ముచూ ఉన్నావా? He must say yes. అతడు అవును అని చెప్పాలి. Again, thirdly, మూడవదిగా, will you walk according to all what I have learned from the Bible? బైబిల్లో నుండి నీవు నేర్చుకున్న వాటన్నిటిని ప్రకారంగా కూడా నువ్వు నడిచిదవా? He must say yes. అతడు అవును అని చెప్పాలి. After that only he will be baptized. అటు తర్వాతనే అతడు బాప్తిసం పొందుకొనగలడు. Nowadays the old tradition people have forgotten it. ఈ దినంలో అయితే ఆ పాత ఆచారంను జనులు మర్చిపోతున్నారు. When they come down to water, they simply dip them and let them go. ఇప్పుడు వారి నీటి ఎద్దకు వచ్చినప్పుడు ఊరికలే నీళ్ళలో ముంచి వారిని పంపివేసి ఉన్నారు. And therefore we continue in our ignorance. అందుచేత అజ్ఞానంలోనే కొనసాగింపబడుచు ఉన్నారు. Be very careful. Without proper knowledge, don't do anything. దయచేసి జాగ్రత్తగా ఉండండి. సరైన జ్ఞానం లేకుండా ఏమీ కూడా చేయకూడదు. In the early days in our mission, baptism will not be given very easily. పాత కాలంలో మన యొక్క మిషన్ లో చూసినట్లయితే అంత సులువుగా, అంత తేలికగా బాప్తిసం ఇవ్వబడదు. Everybody will not be given communion service. అందరికీ కమ్యూనియన్ సర్వీస్ ఇవ్వబడదు, బల్లారాధన ఇవ్వబడదు. If a believer fails to attend 2 Sunday services continuously, he has to confess his sin, otherwise he will not be given communion. ఒకవేళ ఒక విశ్వాసి వరుసగా 2 వారంలో ఆదివారపు ఆరాధనలో పాల్గొంటే మానివేసినట్లయితే అతడు లేచి తన యొక్క తప్పిదమును ఒప్పుకోవాలి. If 2 believers are not in good talking terms, they will not be given communion. ఇద్దరు విశ్వాసుల మధ్య సరైన మాటల సమాధానం లేనట్లయితే వారిద్దరికి కమ్యూనియన్ బల్లారాధన ఇవ్వబడదు. If the husband and wife they are not in good talking terms, they will not be given communion. భార్యాభర్తలకు సరైన సమాధానం లేకుండా వారు మాట్లాడకుండా ఉన్నట్లయితే వారికి కూడా బల్లారాధన ఇవ్వబడదు. Those who never give testimony for 1 month, they will not be given communion. ఒక వారం, ఒక నెల లోపుగా ఒక్క మారు కూడా సాక్ష్యం చెప్పిన వారికి బల్లారాధన ఇవ్వబడదు. Yes, and those who take medicine, no communion. మందులు తీసుకునే వారికి బల్లారాధన ఇవ్వబడదు. Communion was given very seriously. బల్లారాధన అన్నటువంటిది ఎంతో ముఖ్యత్వంగా ఇవ్వబడి అది ఆచరించినటువంటిది. Now the seriousness has gone from our church. ఇప్పుడు ఆ యొక్క బల్లారాధన యొక్క ముఖ్యత్వం అన్నటువంటిది మన యొక్క సంఘం నుండి Even తొలగిపోయింది. unbelievers sometimes come and take communion and go. విశ్వాసులు కాని వారు కూడా వచ్చి బల్లారాధనలో పాల్గొని వెళ్ళుచూ ఉన్నారు. Because the pastor who gives communion, he is not able to identify them whether he is a believer or non-believer. ఎందుకనగా బల్లారాధన ఇచ్చినటువంటి పాస్టర్ గారు వారు విశ్వాసియా లేనట్లయితే విశ్వాసి కాదా అని వారిని కనుగొనలేకపోవచ్చున్నారు. Those who took baptism in other churches, they will not be given communion. ఇతర సంఘములలో బాప్తిసం పొందిన వారికి ఇక్కడ బల్లారాధన ఇవ్వబడదు. Now the church has become a bazaar. ఇప్పుడు సంఘం అన్నటువంటి ఒక బజార్గా మారిపోయి ఉన్నది. People, workers also don't know the truth. They don't have the knowledge of the doctrines. సేవకులకు కూడా సత్యము తెలియట్లేదు. వారికి లేఖంలో కూర్చున్న జ్ఞానము వారికి లేదు. Therefore old believers are very, very strong. అందుచేత పాత విశ్వాసులే ఎంతో బలముగా ఉన్నారు. New believers seem to be a floating population. When they want, they come. When they don't want, they don't come for meetings. కొత్త విశ్వాసులైతే వారికి కావాల్సుకున్నప్పుడు వారు వచ్చుదురు, వద్దంటే మానివేయుదురు. Adam transgressed the covenant he made with God. వారు దేవునితో కూడా చేసినటువంటి నిబంధనను వారు అతిక్రమించుదురు. When God created them, he blessed them.
దేవుడు వారిని సృష్టించినప్పుడు వారిని ఆశీర్వదించెను. Yes, he multiplied and replenished the whole earth and have rule over all the created things. ఈ యొక్క మీరు అభివృద్ధి నుండి సృష్టింపబడిన వాటన్నిటి కూడా మీరు ఏలుబడి చేయవలెను అని వారిని ఆశీర్వదించెను. He blessed them with a long life. దీర్ఘాయుష్షు చేత వారిని ఆశీర్వదించెను. He blessed both of them with good health. ఇద్దరిని కూడా మంచి ఆరోగ్యంతో He ఆశీర్వదించెను. filled them with his glory. ఆయన మహిమతో వారిని నింపెను. Despite they were naked, they were not ashamed. వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వారు సిగ్గు లేకుండా ఉండిరి. Their mind was so pure, so innocent. వారి మనసు అంత పవిత్రముగా అమాయకంగా ఉండిను. But when he transgressed the covenant he made with God, ఎప్పుడైతే మొదటి నరుడైన ఆదాము దేవునితో కూడా చేసినటువంటి నిబంధనను అతిక్రమించెను, being deceived by the devil, సాతాను చేత మోసగింపబడి అలాగూ ఎప్పుడైతే చేసెనో, when Satan entered into the garden, he made both Adam and Eve naked. ఎప్పుడైతే ఈ యొక్క సర్పమైన సాతాను ఆ యొక్క తోటలోనికి ప్రవేశించినో వాడు ఈ యొక్క ఇద్దరిని ఆదామును అవ్వని దిగంబరులుగా When చేసెను. Satan enters into your life, you will be made naked. ఎప్పుడైతే సాతాను మీ జీవితంలోనికి ప్రవేశించినో అప్పుడు మీరు కూడా దిగంబరులుగా మారుదురు. Yes, so be very careful that he never comes and spoils your mind with strange truth and strange doctrine or your own logics. అన్యమైన సత్యంలో అన్యమైన ఉపదేశంలో లేనట్లయితే మీకు స్వయంగా పుట్టినటువంటి కొన్ని తత్వముల చేత మీరు మోసగింపబడకుండా ఉండుటకు చాలా జాగ్రత్తగా ఉండాలి. Nowadays believers live as per their own logic. Logic means they have their own theories for life. ఈ దినములలో విశ్వాసులైతే వారి సొంత తత్వములను ఆచరించి పాటించి వారు జీవించుచూ ఉన్నారు. If I come at 11 o'clock also, I can attend the meeting. Logic. వారి యొక్క సొంత తత్వం ఏమనగా నేను 11 గంటలకు వచ్చినప్పటికీ కూడా నేను కూటములలో పాల్గొనవచ్చును అని. Therefore they don't have a conscience. Conscience is destroyed. అందుచేత వారికి మనస్సాక్షి లేదు. It never convicts them that what they are doing is a mistake. నువ్వు చేయుచున్నది తప్పు అని ఆ యొక్క మనస్సాక్షి వారిని ఎన్నడూ కూడా గ్రహింపు కలగ చేయలేదు. Because some way they transgress God's commandment. ఏదో ఎక్కడో వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. Yes, God comes now regularly to the Garden of Eden. దేవుడు తరచుగా ఆ యొక్క తోటకు వచ్చును. But one day Adam was missing, Eve was missing. అయితే ఒక దినమున దేవుడు వారిని సన్నించినటువంటి ఆ యొక్క స్థలంలో ఆదాము అవ్వ లేకపోయింది. When serpent entered into their life, he made them naked. When the devil enters into your life, he'll first of all make your life naked. ఎప్పుడైతే సర్పం ఆ యొక్క ఏదైనా తోటలోనికి ప్రవేశించినో వారిద్దరిని కూడా దిగంబరులుగా మార్చెనో అదే విధంగా సాతాను మీ యొక్క జీవితంలోనికి ప్రవేశించినప్పుడు మిమ్మల్ని కూడా దిగంబరులుగా మార్చివేయను. You can't stand before God. మీరు దేవుని ఎదుట నిలవబడలేరు. Yes. In another place when people were made naked was when Aaron made a calf and all the people worshipped the calf. మరి యొక్క స్థలంలో జనులు దిగంబరులుగా మారినటువంటి కార్యం ఏమనగా ఎప్పుడైతే అహరోను ఒక బంగారు దూడను పూతపోసిన దూడను చేసినో జనులందరూ కూడా ఆ యొక్క బంగారు దూడను ఆరాధించుచు దిగంబరులుగా మారిరి. In Exodus 32:25, నిర్గమకాండము 32:5 there we read Moses had gone to the top of the mountain to receive the commandments from God. అక్కడ మోషే అయితే దేవుని యొద్ద నుండి ఆజ్ఞలు పొందుకుంటకు ఆ యొక్క కొండ మీదికి వెళ్ళెను. When he delayed to come down, ఎప్పుడైతే అతడు ఆలస్యం చేయటకు ప్రారంభించెనో the people were perplexed. They say Moses is nowhere. జనులు ఎంతగానో కలవరం చెంది మమ్మల్ని నడిపించి తీసుకుని వచ్చిన మోషే ఏమాయనో అనెను. For the last 40 days he is missing. గడిచిన 40 దినములుగా అతడు కనబడుటలేదు. He went up to the mountain, but so far he has never come down. He must have been dead. అతడు కొండపైకి వెళ్ళెను, అది నిజమే. ఆయన ఇంకనూ రాలేదు, అతడు మరణించి ఉండవచ్చును. Yes, now who will lead us to Canaan? అయితే ఎవరు మమ్మల్ని కనానునకు నడిపించగలరు? Then Aaron told them to bring all their golden ornaments. అప్పుడు అహరోను మీ యొద్ద ఉన్న బంగారు పోగులను నా యొద్దకు తీసుకుని రండని వారితో He చెప్పెను. made a golden calf and made them to worship. అతడు తమ కొరకు పూత పోసిన దూడను చేయించెను. వారు దానిని మొక్కి సాగిలపడి దానికి బలు నర్పించిరి. Many times servants of God commit blunders. అనేక సందర్భములలో దైవ సేవకులే పెద్ద పెద్ద తప్పిదములు చేయుదురు. When they believe, they were able to understand who the right apostle is or who the right servant of God is. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైతే నిజమైన అపోస్తలుడు ఎవరు అని వారు కనుగొనుచూ వచ్చిరి. Foolish man Aaron, what did he do? ఇక్కడ బుద్ధిహీనుడైన అహరోను ఏమి చేసెను? He should have told the people, Moses has gone to the mountain, God called him, so God won't allow him to die. He will come back.
అతడు జనులతో అహరోను జనులను చూసి ఈ విధంగా చెప్పవలసి ఉండెను, దేవుడే ఆ మోషేని కొండ మీదకి తీసుకుని వెళ్ళెను, కొండ మీదకి రమ్మని పిలిచినది దేవుడే. దేవుడు మోషేని ఖచ్చితంగా అతన్ని అక్కడ మరణించడానికి అనుమతించడు, ఖచ్చితంగా అతడు తిరిగి వచ్చును అని చెప్పవలసి ఉండెను. Instead of pacifying them and make them understand, he made a golden calf and told, this is the God who brought you out of Egypt. Okay, you go. వారిని సమాధానపరిచి వారికి సరైన ప్రత్యుత్తరం ఇచ్చటకు బదులుగా అతడు ఒక పోతపోసిన బంగారు దూడను చేయించి మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చినది ఇదే అని వారిని నమస్కరించినట్లుగా చేసెను. All the people, Bible says, they all made themselves naked and danced before the calf. 25వ అధ్యాయం వాక్యము, వారందరూ కూడా దూడ ఎదుట విచ్చలవిడిగా తిరుగుచూ వచ్చెను. Yes. When a serpent enters into your life, when an image enters into your life, or a calf or any other animal enters into your life, it will make you naked. ఎప్పుడైతే ఈ దూడ లేనట్లయితే ఒక సర్పము లేనట్లయితే ఒక విగ్రహం అన్నటువంటి అపవాది మీ జీవితంలోనికి ప్రవేశించినది మిమ్మల్ని దిగంబరులుగా మార్చును. Therefore God must always be in Christ in you is the hope of glory. అందు నిమిత్తము మీలో ఉన్న క్రీస్తు మీకు మహిమ నిరీక్షణగా ఉన్నారని మీరు తెలుసుకోవాలి. Anointing of the Holy Spirit is given to us that we may serve God in the Spirit. పరిశుద్ధాత్మ అభిషేకము మనకు అనుగ్రహింపబడినటువంటి కారణం ఏమనగా మనం ఆయనను ఆత్మలో ఆరాధించు నిమిత్తము. But that anointing is now destroyed. It has left us. ఇప్పుడు ఆ యొక్క అభిషేకం అంతే కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నది. When King Saul disobeyed God, the Holy Spirit left him. ఎప్పుడైతే రాజైన సౌలు దేవునికి అవిధేయత చూపించునో దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళెను. I never see many old believers speaking in tongues, clapping their hands, and rejoicing in the Spirit. I never seen them. పాత విశ్వాసులు చేతులు తట్టి అన్యభాషలు మాట్లాడి ఆత్మలో ఆనందించడం నేను కనుగొనుటనే లేదు. Yes, whether they receive the anointing and I don't know. వారు అభిషేకం పొందుకొని ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. For 2 years I noticing, I never seen many people clapping their hands, singing a song and speaking in tongues and rejoicing in the Spirit. I never seen. 2 సంవత్సరముగా They cannot go to heaven 100%. 2 సంవత్సరములుగా నేను గమనించినటువంటి కార్యం ఏమనగా పాత విశ్వాసులే చేతులు కొట్టి అన్య భాషలు మాట్లాడి ఆత్మలో ఆనందించడం నేను కనుగొననే లేదు. you transgress God's covenant. ఏదో ఒక స్థలంలో మీరు దేవునితో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను మీరు బ్రదలు చేసి ఉన్నారు. Somewhere in something. ఏదో ఒక విషయంలో ఎక్కడో మీరు దేవునితో చేసినటువంటి నిబంధనను బ్రదలు చేసి ఉన్నారు. Thereby the Holy Spirit is quenched or he is grieved. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు ఆర్పివేయబడి ఉన్నాడు, ఆయన దుఃఖపడుచు ఉన్నాడు. He leaves you. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టుదురు. Because he has led for long years, you don't understand. You don't feel. ఎందుకనగా ఆయన మిమ్మల్ని విడిచి దీర్ఘకాలము అయి ఉన్నది కనుక మీరు దానిని గ్రహించలేకపోతున్నారు. In Pentecostal worship, small or big, everybody must learn to worship God in the Spirit. పెంతెకోస్తు ఆరాధనలో మనం Otherwise he is not a worshipper of God. గొప్పవారైనను కొద్దివారైనను అందరూ కూడా దేవుని ఆత్మలో ఆరాధించడం నేర్చుకోవాలి. Don't think you are a very old believer, you are giving tithe and offering and you know all the pastors. You know all the pastors of the whole universe. They cannot take you to heaven. నేనేదో పాత విశ్వాసిని, నాకు ఎంతో మంది పాస్టర్లు తెలుసు, సర్వలోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది నాకు తెలుసు, నేను ఆత్మలో ఆనందించనక్కర్లేదని మీరు తలంచకూడదు. మీకు సర్వలోకం తెలిసినప్పటికీ అందరూ తెలిసినప్పటికీ కూడా వారు మిమ్మల్ని పరలోకంకు కొనిపోలేరు. కలిగించు. You never made a covenant with any pastor. You made a covenant with God. నీవు ఏ పాస్టర్తో ఏ నిబంధనను నువ్వు చేసుకునలేదు, దేవునితో మాత్రమే నువ్వు నిబంధన చేసి ఉన్నావు. To that God you must always remain faithful. ఆ దేవునికి నువ్వు ఎల్లప్పుడూ నమ్మకస్తునిగా ఉండాలి. Because one day or the final day you have to stand before that God, not before pastors. ఏదో ఒక దినమున ఆ యొక్క for reward or judgment. ఆ యొక్క అంత్య దినమున దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట నీవు ఒక ప్రతిఫలము పొందుకొనుటకు లేనట్లయితే న్యాయ తీర్పు పొందుటకు ఏదో ఒక విషయంలో నువ్వు ఆ దేవుని ఎదుట నిలబడవలసి వచ్చును. From King Saul's life anointing left. రాజైన సౌలు జీవితంలో చూసినట్లయితే అతని యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళెను. An evil spirit came into him. దురాత్మ అతని మీదికి వచ్చెను. What is the evil spirit? ఆ యొక్క దురాత్మ ఏమిటి? Though God rejected me, దేవుడు నన్ను తృణీకరించినను, I won't leave my chair. నేను నా యొక్క కుర్చీని నా యొక్క సింహాసనంలో నేను విడిచిపెట్టను. Understand? God said, Samuel said, God rejected you from being a king. సమయంలో సౌలును చూసి దేవుడు నువ్వు రాజుగా ఉండుటకు తృణీకరించి ఉన్నానని చెప్పి ఉన్నాడు. Honorably he must have left now. గౌరవప్రదంగా అతడు ఆ యొక్క స్థానమును విడిచి The Holy Spirit left him. The Holy Spirit left him. పరిశుద్ధాత్ముడు కూడా అతన్ని విడిచి వెళ్ళెను. Evil spirit came into him. దురాత్మ వచ్చి అతని మీదకి వచ్చెను. He says, still I'll be the king.
అయినప్పటికీ అతడు చెప్పినటువంటి కార్యం ఏమనగా నేను ఇంకా నువ్వు రాజుగానే ఉంటును అని. That is state of many workers and believers. అదే అనేక సేవకుల విశ్వాసుల యొక్క స్థితి అయి ఉన్నది. Anointing is left, Holy Spirit is left. అభిషేకము విడిచి వెళ్ళి ఉన్నది, పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళి ఉన్నది. Still they claim, I am still a pastor, I am still a mother, I am still a sister, still a brother. అయినప్పటికీ వారు హక్కు చూపించుదురు, నేను పాస్టర్ని, నేను మదర్ని, నేను ఒక సహోదరుని, నేను ఒక సహోదరుని అని. They fail to understand anointing is left and evil spirit entered into them, and when the evil spirit comes, it will create jealousy, envy, spirit of murder. All along the 38 years of his life, you were eyeing on David to kill him. 38 years. అది మనము పరిశుద్ధాత్మ మనల్ని విడిచి మనల్ని నుండి తొలగిపోయినప్పుడు మనలో ఇటువంటి అసూయ, కోపము, క్రోధం అనేటువంటి దుష్ట కార్యములు అన్నింటినీ మనలోనికి వచ్చిన 38 సంవత్సరంలో అతడు పరిశుద్ధాత్మ అతన్ని విడిచి వెళ్ళిన కార్యం అతడు మర్చిపోయాను. Saul reigned over Israel for 40 years. 40. బైబిల్ చెప్పుచున్నది 40 సంవత్సరంలో సౌలు రాజ్య పరిపాలన చేసెను అని. But God rejected him on the second year of his kingship. అతడు రాజ్యరికం చేయనటువంటి 2వ సంవత్సరంలో దేవుడు అతన్ని విడిచి వెళ్ళెను. 38 years he continued in his reign, in the throne. 38 సంవత్సరంలో అతడు ఆ యొక్క సింహాసనంలోనే రాజ్య పరిపాలన చేయించు కొనసాగించు వచ్చెను. Tell me, how did he die? అతడు ఎలాగో మరణించునో చెప్పండి. He committed suicide in the end. అతడు చివరిలో ఆత్మహత్య చేసుకునేను. He fell on his own sword and killed himself. అతడి యొక్క సొంత ఖడ్గము మీద పడి, కత్తిని పట్టుకుని దాని మీద పడి చనిపోయేను. How many years he reigned? అతడు ఎన్ని సంవత్సరంలో ఏలుబడి చేసెను? 40 years he reigned. 40 సంవత్సరంలో ఏలుబడి చేసెను. When God rejected him, he should have cried before God. He should have get reconciled with God. ఎప్పుడైతే దేవుడు అతన్ని తృణీకరించునో అతడు దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి దేవునితో కూడా సమాధాన పడి ఉండవలసి ఉంటుంది. By God's glory, end will be disastrous if Bible is right, whether it is me or anybody else. అది నేనైనప్పటికీ ఎవరైనప్పటికీ బైబిల్ తేటగా చెప్పుచున్నటువంటి కార్యం ఏమనగా అట్టి వారి యొక్క అంతము ఎంతో దౌర్భాగ్యముగా ఉంటుంది. Examine yourself whether you are a true believer, whether the anointing works in you, otherwise you are unfit to be a believer. Sorry to say that. మీరు నిజముగా విశ్వాసిగా ఉన్నారా అని మిమ్మును మీరు పరిశీలించుకొని చూసుకొనిడి. లేనట్లయితే మీ యొక్క అంతము మీరు ఒక విశ్వాసిగా ఉండటం కూడా మీరు యోగ్యులు కాదు. If the anointing never works, you are not able to rejoice, you are not able to speak in tongues, you are not able to see visions, you are a dead person. మీరు అభిషేకము క్రియ చేయనట్లయితే మీరు అన్య భాషలో But you can మాట్లాడనట్లయితే continue as a believer or a worker. మీరు అన్య భాషలో మాట్లాడకుండా పరిశుద్ధాత్మ పొందకుండా మీరు ఉండనట్లయితే మీరు ఒక విశ్వాసగా సేవకునిగా కొనసాగించవచ్చును. Only to face a tragic end, pathetic end. ఒక దౌర్భాగ్యమైన నాశనకరమైన అంతమును సంధించి నిమిత్తమే మనము వెళ్ళుచూ ఉంటుము. Before that we must repent. దానికంటే ముందుగానే మనము మానవ మనసు పొంది పశ్చాత్తాపపడాలి. So what did God do with these people? అయితే దేవుడు ఈ జనులతో ఏమి చేసెను? Genesis 3:23-24, God drove them out of the garden. ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆ యొక్క ఏదెను తోటలో నుండి పంపివేసెను. God drove them out of the garden. దేవుడు వారిని ఆ యొక్క తోటలో నుండి పంపివేసెను. And Adam and Eve, they left the garden of Eden. ఆదాము అవ్వ ఆ యొక్క ఏదెను తోటను విడిచిపెట్టి బయటికి వెళ్ళిరి. What does it mean? దాని యొక్క అర్థం ఏమిటి? They were removed from the grace of God. వారు దేవుని యొక్క కృపలో నుండి బయటికి తొలగింపబడిరి. They were removed from the presence of God. దేవుని యొక్క సన్నిధానం నుండి వారు తొలగి వెళ్ళిపోయిరి. But history says అయితే చరిత్ర ఇలాగూ చెప్పుచూ ఉన్నది. they lived in the garden in Eden only. వారు ఏదైనా తోటలోనే నివసించదని చరిత్ర చెప్పుచూ ఉన్నది. Adam and Eve, their children were born to them. ఆదాము అవ్వకు పిల్లలు పుట్టి ఉన్నారు. But they were in Eden. వారు ఆ ఈదడి తోటలోనే ఉంటిరి. Understand me? అర్థమవుచు ఉన్నదా? Yes. But as fallen people, అయితే పడిపోయిన వారిగా ఉంటిరి. your continuance in the church as a believer for 30 years is not a guarantee that you are in the grace or you are God's presence. 30 సంవత్సరంలో వరకు కూడా మీరు దేవుని యొక్క సంఘంలో కొనసాగింపబడుట అన్నటువంటిది మీరు దేవుని యొక్క కృపలో ఉన్నారు, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నారని చెప్పుటకు అది ఏ మాత్రము మీకు నిశ్చయిత ఇవ్వదు. Cain was born, Abel was born, హేబెలు పుట్టెను, Seth was born, సేతు పుట్టెను. still they were in Eden. మరి ఇంకా కూడా ఆదాము తోట Only thing, they were thrown out of the garden.
ఒకటే ఒక కార్యం ఏమనగా వారు ఏదైనా తోటలో నుండి తోసివి పంపివేయబడిరి. Outside the garden they were living. ఏదైనా తోట బయట వారు జీవించుచూ వచ్చిది. Literally, God may not throw you out of the church, అక్షరానుసారంగా దేవుడు మిమ్మల్ని సంఘం నుండి వెలివేయరు. but you lose the presence of God. అయితే మీరు దేవుని యొక్క సన్నిధానంను కోల్పోతురు. Do you understand? అర్థమవుచు ఉన్నదా? If you live a loyal life, you can serve God in His presence. You can live in the presence of God. Otherwise, you can continue in the flesh, in the church, as a brother, as a pastor or a believer. You can continue, but you are no more in God's presence. ఒక భక్తి గల జీవితము చేయొచ్చు మీరు జీవించినట్లయితే దేవుని సన్నిధానంలో మీరు కొనసాగించు ఉంటురు. కానీ అలాగో మీరు జీవించినట్లయితే మీరు శరీర ప్రకారంగా ఒక దైవ సేవకునిగా విశ్వాసునిగా మీరు సంఘంలో ఉంటురు. కానీ మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఏమాత్రం ఉంటారు. We have lost the confidence. మనం ఆ యొక్క ధైర్యంను కోల్పోదుము. Therefore, we choose the lost place, or we hide ourselves behind the pillar or behind some people, and we go to a corner. Why are these things? అందుచేత మనం చివరిలో కూర్చుంటను ఎంచుకుందుము. ఏదో ఒక స్తంభము వెనుక మరుగై Your ఉండటం confidence is gone. ఎందుకనగా మన యొక్క ధైర్యంలో మనం కోల్పోయి ఉన్నాము. In 1 John 2:28, మొదటి యోహాను 2:28 వాక్యము, when Christ comes, క్రీస్తు వచ్చినప్పుడు we must have confidence to stand before Him. ఆయన ఎదుట నిలబడుటకు మనం ధైర్యం కలిగి ఉండాలి. When will you have the confidence? ఎప్పుడు మనకు ఆ యొక్క ధైర్యం ఉంటుందో? 1 John 3:21 says, మొదటి యోహాను 3:21 వాక్యం చెప్పుచూ ఉన్నది, you can have confidence when your heart never condemns you. మన హృదయము మనం ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుతుము. Listen to me, don't read Bible. బైబిల్ ఎవరు చదవకూడదు. పాస్టర్ చెప్పుచున్నది ఆలకించాలి. You note down the words and your hands should write and you should see me. మీరు చెప్పినటువంటి వాక్యాధార మాత్రము రాసుకొని చెప్పినటువంటి కార్యములు గమనించాలి. How will you go away from God's presence? ఏ విధంగా మీరు దేవుని యొక్క సన్నిధానం నుండి మీరు వెళ్ళిపోదురు? When are you being convicted? Self conviction. When? ఎప్పుడు మీకు ఒక స్వయ గ్రహింపు కలుగును, మీకంటే మీకు సొంతంగా ఒక గ్రహింపు కలుగును. In something, somewhere at some time you transgressed your covenant you made with God, that you will keep all God given commandments. ఎప్పుడో ఏదో ఎక్కడో మీరు దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు అతిక్రమించి ఉన్నారు. One sister left the ministry ఒక సహోదరి సేవ విడిచి వెళ్ళిపోయి ఉన్నది. after serving 25 years. 25 సంవత్సరములు సేవించిన పిమ్మట, When I joined the ministry, once I went to Chennai Central Station to book a ticket. I saw her sitting somewhere with her husband to buy a ticket. నేను సేవకు వచ్చిన పిమ్మట రైల్వే స్టేషన్కి టికెట్ కొనుక్కొనుటకు వెళ్ళినప్పుడు నేను ఆ సహోదరుని ఆమె యొక్క భర్తతోనూ 2 పిల్లలతోనూ రైల్వే స్టేషన్లో కూర్చొనిట్టను కనుగొని ఉంటిని. They came and said a praise Lord to me. ఆమె వచ్చి నాకు ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఉన్నది. I asked them, why did you leave the ministry? నేను అడిగి ఉన్నాను, నువ్వు ఎందుకు సేవను విడిచి వెళ్ళి ఉన్నావు అని. She said, there is nothing in the ministry. ఆమె చెప్పి ఉన్నది సేవలో ఏమీ లేదు అని. 25 years you were in the faith, oh? 25 సంవత్సరాలు విశ్వాస గృహంలో ఉన్నావు కదా. 25 years when there was nothing in the faith, now how could you continue? నేను అడిగి ఉన్నాను, 25 సంవత్సరాలు విశ్వాస గృహంలో ఏమీ లేనట్లయితే ఏ విధంగా నువ్వు అక్కడ కొనసాగించి ఉన్నావు అని. 25 years she was in the faith. Of those days ministry was good. When she left, ministry is bad. 25 సంవత్సరంలో ఆమె యొక్క విశ్వాస గృహంలో ఉన్నప్పుడు ఆమెకి యొక్క విశ్వాస గృహం చాలా బాగుగా ఉండేను. విడిచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమీ లేదు అని చెప్పుచూ ఉండేను. People of God who fail to live in God's presence and who let the presence of God, tell me, దేవుని యొక్క సన్నిధానం God will no more be with them. దేవుని యొక్క జనులు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంను విడిచిపెట్టుదురో దేవుడు ఇక మీదట వారితో కూడా ఉండదు. When God gave Eve to Adam, ఎప్పుడైతే దేవుడు అవ్వను ఆదాముకి ఇచ్చినో, what did he say? ఆయన ఏమి చెప్పినో, you are the bone of a bone, the flesh of my flesh. నీవు నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము. You are taken out of me. నీవు నాలో నుండి తీయబడితివి. So I'll be the man and you'll be the woman. నేను పురుషులుగాను నీవు స్త్రీగాను ఉంటువు. Yes, in every woman, man will be there. Man will be there in every woman. ప్రతి ఒక్క స్త్రీలో పురుషుడు ఉంటును. Yes, am I right? The very word woman is with man. ఆ యొక్క వుమన్ అనే పదంలో మ్యాన్ అని ఉంటును. Without man you are O. మ్యాన్ లేనట్లయితే ఆ యొక్క వుమన్ అనే పదంలో మ్యాన్ అనే అక్షరాలను 3 తొలగించినట్లయితే అది WO మాత్రమే. You remove man from your life. మీ యొక్క జీవితంలో నుండి ఆ మ్యాన్ అనే పదంను తొలగించినట్లయితే, what's the title? O. మీ యొక్క దాని అర్థం ఏమిటి? WO మాత్రమే, ఓ మాత్రమే. O is not a good word. ఓ అంటే అది సరైన పదము కాదు. Only man makes your life perfect. ఆ యొక్క MAN ఆ పదము చేయించినప్పుడు మాత్రమే మీ జీవితంలో సంపూర్ణంగా అది చేయను. So without man your life is a misery. ఆ యొక్క పదము మ్యాన్ అని లేకపోతే మీ యొక్క జీవితం ఎంతో దౌర్భాగ్యముగా ఉంటును. All right. In she, the pronoun she.
షీ అనే పదంలో మనం ఉచ్చరించినప్పుడు Where is man there? అక్కడ మ్యాన్ అనే పదం ఎక్కడ ఉన్నది? They learned it now itself. They learned it. He is man. షీలో రెండు Without man you are only is. ఆ షీలో రెండు అక్షరాల హీ తొలగించినట్లయితే అర్థవంతం లేని ఒక అక్షరము ఎస్ మాత్రమే ఉంటును. Without brother you are is. Some sisters say, we don't know brothers. I can do it. కొంతమంది Because I can't remain under submissiveness. No knowledge at all. Idiots. Sorry to say. Sir, all right. Say. Without man, without he, you are only is. Without man, you are only O. మ్యాన్ లేకుండా మీరు ఓ మాత్రముగా ఉంటురు. హీ లేకుండా ఎస్ మాత్రమే ఉంటురు. Spiritually, ఆత్మీయంగా కూడాను. without Christ, you are only O and is. క్రీస్తు లేకుండా మనము ఓ గాను ఎస్ గాను మాత్రమే ఉంటుము. He is said to be the perfect man. He is said to be the perfect man. ఆయన సంపూర్ణ పురుషుడిగా పిలువబడుచు ఉన్నాడు. Without Christ, our life is hopeless. క్రీస్తు లేనట్లయితే మన యొక్క జీవితము నిరీక్షణ లేనిదిగా ఉంటును. Yes, you may have some worldly wisdom and some grades and titles. That won't help you. లోక సంబంధమైన జ్ఞానము బిడుదల మీకు ఉండును కానీ అవి మీకు ఏ మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు what is more important is not how many years you are a believer, how many years you are a worker. దేవుడు ప్రభు వచ్చినప్పుడు మిక్కిలి ముఖ్యమైన కార్యం ఏమనగా నీవు ఎన్ని సంవత్సరాలుగా విశ్వాసిగా ఎన్ని సంవత్సరాలుగా సేవలో ఉన్నావో అని ఆయన పట్టించుకొనరు. Whether you are clothed upon or you are naked, that is the main question. నీవు వస్త్రములను ధరించుకొనిన వానిగా ఉన్నావా లేనట్లయితే దిగంబరిగా ఉన్నావా అది ముఖ్యమైనది. If you don't have confidence, that means if you don't have a clear conscience, your conscience alone will make you guilty and you can never stand before God's presence. నీకు ధైర్యం లేనట్లయితే మీ యొక్క మనస్సాక్షి సరిగ్గా లేనట్లయితే మీ యొక్క సొంత మనస్సాక్షి మిమ్మల్ని దేవుని ఎదుట నిలబడనివ్వదు. Therefore Revelation 6 chapter last word says, అందుచేత ప్రకటన 6వ అధ్యాయము చివరి వాక్యం ఇలాగ చెప్పుచూ ఉన్నది. when Jesus sits on the throne, యేసు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటున్నప్పుడు people say, we don't want to see the face of the Lamb. Hide his face from us. గొర్రెపిల్లను మేము చూడలేకపోతున్నాము, దయచేసి మమ్మల్ని మరుగు చేయము అని అడుగుదురు. Who told them not to see the face of Jesus? ఎవరు వారికి ఆ యొక్క యేసు ముఖం చూడకూడదని చెప్పిరి? Their own fallen conscience or seared conscience. వారి పడిపోయిన వారి యొక్క సొంత మనస్సాక్షి, వాతవేయబడిన వారి యొక్క సొంత మనస్సాక్షియే వారితో అలాగ పలుకును. Hide the face of Jesus from us. గొర్రెపిల్ల యొక్క ముఖమును మా యొద్ద నుండి మరుగు చేయము, దాగు చేయము. Already they were hiding behind the mountains. వారు పర్వతంలో బండలోనే వారు దాగుకొని ఉన్నారు. But the eyes of Jesus can pierce through the mountains. అయితే దేవుని యొక్క కన్ను దృష్టి ఆ యొక్క కొండలలోనూ బండలలోనూ వారిని కనుగొనగలదు. They thought they can hide themselves, but they cannot. వారు అనుకుని ఉన్నారు వారు దాగుకొని వచ్చిన. Even if you go to hell, there also the Spirit of God will see you. పాతాళంకు వెళ్ళినను దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని అక్కడ కనుగొనును. Last Wednesday I made it very clear. గడిచిన బుధవారం నేను మీకు ఎంతో తేటగా తెలియజేసి ఉన్నాను. Therefore 139 Psalm David says, where shall I go and hide myself from your spirit? అందు నిమిత్తము 119వ కీర్తనలో దావీదు ఎంతో తేటగా చెప్పినటువంటి కార్యం ఏమనగా నీ యొక్క ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును. Once the innocency is lost, the good conscience is lost. ఎప్పుడైతే మీ యొక్క అమాయకత్వము మీ యొద్ద నుండి తొలగిపోవునో, మంచి మనస్సాక్షి తొలగిపోవునో, you cannot stand before God. దేవుని ఎదుట మీరు నిలబడలేరు. Because you are naked and you are ashamed. మీరు దిగంబరులుగా మారుదురు, మీరు సిగ్గునొందుదురు. You will only try to commit suicide. మీరు ఆత్మహత్య చేసుకుంటకు మాత్రమే ప్రయత్నించుదురు. Therefore these people say to the mountain, fall on us and kill us. అందుచేత వీరి యొక్క పర్వతంతో చెప్పినటువంటి కార్యం ఏమనగా మీరు మా మీద పడి ఆయన సన్నిధి నుండి మమ్మల్ని మరుగు చేయము అని అడుగుదురు. That means they desire for death. అనగా వారు మరణంను వాంఛించుదురు. Who will desire death? Tell me. ఎవరు మరణంను వాంఛించుదురు చెప్పుము. Those who hate God, they would desire death. ఎవరైతే దేవునిని ద్వేషించుదురో వారే మరణమును వాంఛించుదురు. Read in Proverbs chapter 3. సామెతల 3వ అధ్యాయము. All those who hate God, they would desire death. 8:36. 36, okay. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. All they that hate me love death.
నా యందు అసహ్యపడు వారందరూ కూడా మరణమును స్నేహించుదురు. Who will go to commit suicide? ఎవరు ఆత్మహత్య చేసుకుంటకు వెళ్ళుదురు? Who will decide to die away? ఎవరు మరణమును వాంఛించుదురు? Only those who hate God. ఎవరైతే దేవునిని ద్వేషించి Now these అసహ్యించుకుంటారో. people unable to stand before the Lamb, they say to the mountain, fall on us and kill us. They desire for death. వీరైతే గొర్రెపిల్ల ఎదుట నిలబడలేక దయచేసి వారు పర్వతములతో కొండలతో చెప్పినటువంటి కార్యం ఏమనగా దయచేసి మా మీద పడి ఆ యొక్క గొర్రెపిల్ల నుండి మమ్మల్ని మరుగు చేయమని అడుగు. In Revelation 6:17 they say, ప్రకటన గ్రంథం 6:17 వాక్యంలో ఇలాగూ the చెప్పుచున్నారు. great day of the wrath of God has come. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. Who shall be able to stand before him? దానికి తాళచాలిన వాడెవడు? Tell me who can stand. ఎవరు దానిని తాళుకొనగలడు? Tell me. Who can stand before God? ఎవరు దేవుని ఎదుట నిలబడగలరు? Apostle John says, అపోస్తలుడైన యోహాను ఇలా those who have చెప్పుచున్నాడు. confidence. ఎవరికైతే ధైర్యం ఉండునో, How will you get the confidence? ఏ విధంగా మీరు ఆ యొక్క ధైర్యంను When పొందుకొనగలరు? your heart condemns you not. ఎప్పుడైతే మీ యొక్క హృదయము మీ మీద దోషారోపణ చేయదో. Yes, 1 John 3:21 and 2:28. Note down that. మొదటి యోహాను 3:21 వాక్యము, 2:28 వాక్యము. When your conscience never condemns you, you will have confidence. ఎప్పుడైతే మన హృదయము మన మీద ఎంత దోషారోపణ చేయదో అప్పుడు మనకు ధైర్యం ఉంటును. Forget about what others say about you. ఇతరులు మీ గురించి చెప్పినటువంటి కార్యము దయచేసి మర్చిపోము. I told you the other day 3 things. నేను మీకు 3 కార్యములు ముందుగానే చెప్పి ఉన్నాను. What you think and say about you, మీ గురించి మీరు తలంచి మీరు ఏమి చెప్పుకుందరో, and what others think and say about you. ఇతరులు మీ గురించి తలంచి వారు ఏమి చెప్పుదురో. These 2 things are not necessarily to be true. ఈ 2 కార్యంలో యథార్థంగా ఉండనక్కరలేదు. What is true then? అయితే నిజమేంటిది? What you are really. మీరు నిజముగా ఏమై ఉన్నారో అదే యథార్థము. The reality will come out only when you stand before God. దేవుని ఎదుట నిలబడినప్పుడే నీ యొక్క యథార్థత బయటికి వచ్చును. Rich people were there. అక్కడ Poor ధనవంతులు people were ఉండిరి, there. బీదలు ఉండిరి, Captains were there. గొప్ప గొప్ప ప్రధానులు, Servants were there. దాసులు ఉండిరి. They all had lost the confidence. వారందరూ కూడా ఆ యొక్క ధైర్యంతో కోల్పోయిరి. Therefore they say, fall on us and kill us. అందుచేత వారు చెప్పుచున్నారు, మా మీద పడి మమ్మల్ని చంపుము అని. So be very careful. On the day of judgment, your own conscience is going to stand against you, and therefore you must keep a conscience always right with God. అందుచేత మీ యొక్క మనసాక్షి పవిత్రంగా ఉండుటకు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుని ఎదుట సరిగ్గా మీ మనసాక్షి సరిగ్గా ఉంచుకోవాలి. మీకు అభిషేకం ఉన్నట్లయితే When you sing a song, మీ పాట పాడినప్పుడు according to David, దావీదుకు చెప్పిన దాన్ని you are not అనుసరించి singing with your lips, మీ యొక్క పెదవులతో మీరు పాడుతలేదు. but the soul which God redeemed, it will rejoice. మీ Read 71 or 72. Psalm 71. 71 కీర్తన 23 వాక్యము. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించిన నా ప్రాణమును. Psalm 71 verse 23. 71 కీర్తన 23 వాక్యము. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. When I sing, నేను నిన్ను కీర్తించినప్పుడు my lips shall greatly rejoice, నా పెదవులు ఉత్సాహధ్వని చేయును. and my soul which you have redeemed. నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. So it is an automatic experience, అది వెంటనే వచ్చినటువంటి ఒక అనుభవము. not based on dictation. Dictation means when somebody commands you do. No, not that business. ఇతరులు ఆజ్ఞాపించిన పిమ్మట మనం చేయనటువంటి కార్యము అనుభవము కాదు అది. Whether you pray or whether you sing, whether you worship, anointing must automatically work in you. That is a real anointing. That is not a drama. నువ్వు ప్రార్థించినప్పటికీ ఆ పాట పాడినప్పటికీ ఆత్మలో నింపబడినప్పటికీ అభిషేకము క్రియ చేయాలి. అది డ్రామా కాదు, అది Don't నిజము. wait for sister to beat the drum with loud noise and other sister to sing the song in high speed. సహోదరులు బిగ్గరగా పాడాలి, బిగ్గరగా డ్రమ్ కొట్టాలని మీరు వేచి ఉండకూడదు. You must join in singing. మీరు పాటలో కలిసి పాడాలి. Most people they don't sing. అనేకులు పాట పాడుటలేదు. I sing not to show my tune.
ఏది నా యొక్క స్వరంను చూపించటకు నేను పాడటలేదు కానీ నేను I sing, పాడుచున్నాను. I sing like an ass, but I feel I am worshiping God. నేను గాడిదలాగా పాడినప్పటికీ కూడా నేను పాడుచున్నాను. నేను తలంచినటువంటి కార్యం ఏమనగా నేను దేవుని So ఆరాధించుచున్నాను అని. every line I sing, it brings a great impact in my heart within. నేను పాడినటువంటి ప్రతి ఒక్క వరస అనేటువంటిది నా యొక్క జీవితంలో గొప్ప ప్రభావము Nowadays, కలిగించున్నది. bringing hymn books and singing in the faith is outdated. ఇప్పుడు ఈ యొక్క విశ్వాస గృహములకు పాఠ పుస్తకములన్నీ తీసుకొని వచ్చి పాటలు పాడుట అనేటువంటిది ఏదో గతించిపోయిన ఒక పాట Therefore, అలవాటుగా ఉన్నది. 50% of believers they come to the meeting only after singing ministry is over. 50% మంది విశ్వాసులు పాట సేవ ముగింపబడిన తర్వాతయే సంఘంలోకి వచ్చి ఉన్నారు. They think that I have a cell phone, it will sing. I don't have to sing. వారు తలంచినటువంటి కార్యం ఏమనగా నాకు ఒక సెల్ ఫోన్ ఉంది, నా సెల్ ఫోన్ పాట పాడును, నేను పాడదక్కరలేదు అని. In the early days, when sisters used to work in the kitchen or they wash clothes and all, they used to sing themselves. పాత కాలంలో Nowadays they'll put a radio or a transistor there, they'll switch it on, it will sing. పాత కాలంలో సిస్టర్లు వంట చేయనప్పుడు బట్టలు ఉతుకున్నప్పుడు వారు తమలో తాము పాటలు పాడొచ్చు పని చేసి ఉండేవారు. Reality disappears from our church and our worship. సంఘంలో All formalities. నిజత్వం అంతే కూడా గతించిపోచున్నది. Let's wait for a change. ఆచారాలు మాత్రమే బయటికి వచ్చుచున్నవి. వీటన్నిటి యొక్క మార్పు కొరకు మనం వాంఛించుదము. God wants real people. What you are really is very important. నువ్వు యథార్థముగా ఏమై ఉన్నావో అదే దేవునికి కావాలి. What you say about you, what testimony you say about you, or what testimony others say about you are all fake. నిన్ను గురించి నువ్వు ఏ సాక్ష్యం పలుకుచున్నావో, ఇతరులు నీ గురించి ఏమి పలుకుచున్నారో ఇవన్నీ కాదు. Adam, though he was self-convicted, ఆదాముకి ఒక గ్రహింపు కలిగినప్పటికీ instead of asking God for forgiveness and cry to God, క్షమాపణ కొరకు దేవుని ఎదుట అడుగుట బదులుగా he put the blame on others to escape. అతడు తప్పించుకునే నిమిత్తం ఆ యొక్క నేరమును ఇతరుల మీద మోపెను. God didn't like it. దేవుడు దాని యందు For ఇష్టపడలేదు. your mistake, never blame others. నీ యొక్క తప్పు నిమిత్తము ఇతరులను ఎన్నడూ కూడా ఇతరుల మీద నేరము మోపకూడదు. God will never justify you. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను నీతీకరించరు. Yes, you will have to go out of the garden. నీవు తోట విడిచి బయటికి వెళ్ళవలసి వచ్చును. After he left the garden or the presence of God, ఎప్పుడైతే ఆ యొక్క తోటను విడిచి లేక దేవుని యొక్క సన్నిధానం విడిచి బయటికి వెళ్ళును, 930 years he lived. 930 సంవత్సరములు అతడు బ్రతికిను. Not once he ever tried to come back to God's presence. ఒక్క మారు కూడా తిరిగి దేవుని యొక్క సన్నిధానంకు వచ్చుటకు అతడు ప్రయత్నించనే లేదు. Tell me why? ఎందుకు చెప్పండి? He never tried to enter the garden. అతడు ఆ యొక్క తోటలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించలేదు. All the animals became his hostility, his enemies. ఆ మృగములు జంతువులన్నీ కూడా అతనికి శత్రువులుగా విరోధులుగా మారెను. So he couldn't face them. అతడు ఆ యొక్క వాటిని వాటిని When you leave God's presence, everybody became an enemy. దేవుని యొక్క సన్నిధానము నువ్వు విడిచినప్పుడు అందరూ కూడా నీకు శత్రువులుగా మారుదురు. The lion which are playing with Adam and obeyed him, hey lion, come here, sit down. He sat down. Now he is going to roar against him. ఏ సింహం అయితే ఆదాముతో ఆడుకొనుచు ఆదాము కూర్చోమంటే కూర్చుండినటువంటి అదే సింహము ఇప్పుడు ఆదామును చూచి గర్జించుచు ఉండెను. ఎందుకు? The ruling command is lost. ఆ యొక్క ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క అధికారం అతడు కోల్పోయిను. Guilty conscience. నేరారోపణ మోపునటువంటి ఒక మనసాక్షి, guilty conscience. ఒక దోషారోపణ చేయనటువంటి మనసాక్షి, Lack of confidence. ధైర్యము లేకపోయేను. That took him away from God for nearly 1000 years. 930 years. సుమారు 1000 సంవత్సరంలో అనగా 930 సంవత్సరంలో ఆ యొక్క దోషారోపణ చేయనటువంటి మనసాక్షి అతని దేవుని నుండి దూరంగా కొనిపోయాను. So let's learn a good lesson and correct our lives. మనం ఒక మంచి పాఠం నేర్చుకొని మన యొక్క జీవితంలో సరి చేసుకుంటాము. Don't hide from God. దేవుని నుండి దయచేసి దాగుకొనకుడి. Don't tell the mountains to hide you from Jesus the Lamb. క్రీస్తుని ఆ యొక్క గొర్రె పిల్ల నుండి మిమ్మల్ని మరుగు చేయమని ఆ యొక్క కొండలను చూసి అడగకుము. Seek God's presence. దేవుని యొక్క సన్నిధానంను వెతుకుము. And always, whenever you fall, whenever you happen to fall, not necessarily to fall, ఎప్పుడైతే మీరు తొట్టిల్లినటువంటి సందర్భంలో మీకు సంభవించునో immediately come to your own consciousness and come back to God. వెంటనే మీ యొక్క సొంత మనసాక్షికి తిరిగి వచ్చి దేవుని యొక్క సన్నిధానంకి తిరిగి రమ్ము. When the anointing leaves you, ఎప్పుడైతే అభిషేకము మిమ్మల్ని విడిచి వెళ్ళునో you continue in the faith until you die. మీరు మరణించే వరకు కూడా మీరు విశ్వాస గృహంలోనే కొనసాగించుచు ఉందురు. Understand? అర్థమవుచు ఉన్నదా? Only to fall on your own sin. మీ యొక్క సొంత పాపములో మీరు పడిపోవుటకే మీరు అలాగే కొనసాగించుచు ఉందురు. Many brothers, many workers, sisters, they don't understand the word of God. I feel pity for them. అనేక మంది సహోదరులు దైవ సేవకులైన దైవ సేవకులు దేవుని యొక్క వాక్యం అర్థం They చేసుకునేలేకపోతున్నారు. live anywhere they like. They live anywhere they like. వారి ఇష్ట ప్రకారంగా వారు జీవించుచు ఉన్నారు. They think that we'll go when Jesus comes. వారు తలంచుచున్నారు ఈ వచ్చినప్పుడు వెళ్ళిపోదుము అని. A great executive fools deceive in their own lives.
ఏ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరూ కూడా ఏ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఫూల్స్ వీళ్ళందరూ కూడా వారి యొక్క జీవితంలో మోసం చేసుకొని ఉన్నారు. So we must pray for such people that God may give them a repentant heart. అటువంటి వారందరికీ కూడా దేవుడు ఒక పశ్చాత్తాపం కలిగిన హృదయం అనుగ్రహించినట్లుగా మనమందరం వారి కొరకు ప్రార్థించేదము. Second person whom God drove out from his presence. దేవుడు యొక్క సన్నిధానంలో నుండి దేవుడు త్రోసివేసినటువంటి రెండో వ్యక్తి Genesis 4:14. ఆదికాండము 4:14. You read about another person called Cain who was a son of Adam. ఆదాము కుమారుడైన కయీనుని మనం అక్కడ చూడగలుగుచున్నాము. Here 14th verse says God drove him out from his presence. ఇక్కడ 14 మనం చదువుచున్నాము, దేవుని యొక్క సన్నిధికి రాకుండా అతడు వెలివేయబడును అని. Yes, why God drove him out? ఇంత నిమిత్తము దేవుడు అతన్ని వెలివేసెను. He killed his own brother. అతడు తన సొంత సహోదరుని చంపెను. When God asked him, Cain, what have you done to your brother? ఎప్పుడైతే దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నావో అతనికి ఏమి చేస్తున్నావు అని కయీనును అడిగినో, God is a wise God. దేవుడు ఎంతో తెలివైన వారు. To make us understand straight away, he never come and charge. He never makes a charge sheet about our life. ఆయన నేరుగా వచ్చి మన యొక్క జీవితం గురించి మనల్ని ప్రశ్నించరు. What will he say? ఆయన ఏమి అడిగాను? Very politely, very mildly, very lovingly, he'll give you a chance that you may be self-convicted. నీకు ఒక సొంతంగా ఒక గ్రహింపు కలిగినట్లుగా ఆయన ఎంతో మర్యాద పూర్వకంగా సున్నితంగా కొన్ని ప్రశ్నలు అడుగును. Yes, he will adapt some indirect methods. కొన్ని అడ్డు త్రోవలను ఆయన తీసుకుంటారు. God called Cain and said, దేవుడు కయీనుని పిలిచి ఇలాగ అడిగిను, why is your face, your countenance, sad? ఎంత నిమిత్తము నీ యొక్క ముఖము మారిపోయి ఉన్నది అని. His face was changed. అతడి యొక్క ముఖము మారెను. Look at me. Angarika, face was changed. ఎంత నిమిత్తము నీ యొక్క ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నాము. 6వ వాక్యము. English people say face is an indication of the heart. ఆంగ్లేయులు ఇలాగో చెప్పుదురు, మన ముఖమే మన యొక్క హృదయంను తెలియజేయనటువంటిది అని. Whether you are happy, whether you are sad, whether you are in anger, everything will appear on the face. మనం సంతోషంగా ఉన్నాము, దుఃఖంగా ఉన్నాము, ఉన్నప్పటికీ కోపగించుకున్నప్పటికీ అంతే కూడా అది మన ముఖం మీద కనబడును. Your lust also will appear on the face. మీ యొక్క దురాశలు కూడా మీ యొక్క ముఖం మీద కనబడును. You can't hide. నువ్వు దానిని మరుగు చేయలేవు. In Bombay we used to travel in trains where 50 people can stand, 500 people will be there. బాంబేలలో అయితే మేము ట్రైన్లలో ప్రయాణం చేయడము, 50 మంది నిలబడాల్సిన ట్రైన్లో 500 మంది నిలబడుతురు. Sometimes I will get place only for 1 foot to be on the train, other foot will be on my leg. కొన్ని సమయంలో ఒక్క కాలు పెట్టినటువంటి స్థలము మాత్రమే నాకు ట్రైన్లో దొరుకును, మరి యొక్క కాలును ఇంకొక కాలు మీద నన్ను పెట్టి నిలబడుతును. Thick crowd. అటువంటి ఒక భారీ జన సమూహంలో the TT will come. టీటీ వచ్చును. Train ticket examiner, TTE. ట్రైన్ టికెట్ ఎగ్జామినర్, టీటీఈ వచ్చును. He'll simply come and ticket please. Someone he'll ask ticket please. ఆయన ఊరికే వచ్చి అందరిలో ఏదో ఒకరిని పట్టుకొని టికెట్ అడుగును. The particular place will never have ticket. ఆ యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తికి టికెట్ ఉండదు. In the thick crowd, how could he understand? How could he find him out? ఈ విధంగా అంతమంది జన సమూహంలో టికెట్ లేని వ్యక్తిని అతడు కనుగొనగలిగిను. One day I asked one TT. నేను ఒకసారి ఒక టీటీఈని ఈ విధంగా అడిగి ఉన్నాను. Sorry, about 100 people are here standing before you. How could you catch that man? సార్, 100 మంది ఇక్కడ ఉన్నారు కదా, ఈ విధంగా ఆ యొక్క వ్యక్తిని మీరు పట్టుకోగలిగి ఉన్నారు అని. I never caught him. He made himself caught. నేను ఆయనను పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నట్లుగా అతన్ని పట్టుకున్నట్లుగా అతడే ప్రవర్తించెను అని. The Bible says your sin will find you out. God doesn't have to find you. Your sin will find you out. బైబిల్ అందుకనే తేటగా చెప్పుచున్నది, నీ యొక్క పాపమే నిన్ను కనుగొనును అని. దేవుడు మనల్ని కనుగొనక్కరలేదు. A ticketless traveler, the moment he spots a TT, suddenly his face will change. టికెట్ లేకుండా ప్రయాణం చేసే వ్యక్తి టీటీని చూడగానే అతడి ముఖ కవలికలన్నీ కూడా మారిపోవును. When God came to Cain, దేవుడు ఎప్పుడైతే కయీను యొద్దకు వచ్చెనో, tell me, he thought when I killed my brother nobody saw me. అతను తలంచి ఉన్నాడు, నేను నా యొక్క సహోదరుని చంపినప్పుడు ఎవరు కూడా చూడలేదు అని. He couldn't understand his blood will be calling upon God. అతని తమ్ముడు రక్తము దేవునికి మొరపెట్టును అని అతడు అర్థం చేసుకోలేకపోయాను. Whatever evil you do to your fellow brother, నీ యొక్క తోటి సహోదరుడికి నీవు చేయనటువంటి ప్రతి కీడు, others may not see that, others may not know it. ఇతరులు దానిని చూడలేరు, ఇతరులు దాన్ని తెలుసుకోలేకపోవచ్చు. But you can't hide yourself from God's presence. అయితే దేవుని యొక్క సన్నిధానం నుండి నువ్వు మరుగు చేసుకొనలేవు. Yes, Abel's brother called upon God. ఎందుకనగా కయీను సహోదరుడైన హేబేలు రక్తము దేవునికి మొరపెట్టెను. But Cain became rebellious. అయితే ఈ యొక్క కయీను తిరుగుబాటు చేయవానిగా మారెను. What have you done? Where is your brother? God said. నీ సహోదరుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ?
Where is your brother? నీ యొక్క తమ్ముడు ఇక్కడ. He rebelliously he said, am I my brother's keeper? నేను నా తమ్ముడికి కావలి వాడనా? For him, God was like a friend, not like a great God of the creator God. అంత గొప్ప సృష్టికర్త అయిన దేవునికి దేవుడు కయ్యూనికి ఒక స్నేహితుడుగా ఉంటిదో. Then God said, you are not the keeper of your brother, but his blood called upon me. నీ తమ్ముడికి నీవు కావలి వాడవు కావు, అయినప్పటికీ నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్టుచున్నది అనెను. What does blood say? అతని రక్తం ఏమి చెప్పుచు ఉన్నది? Lord, my brother killed me, my brother killed me. ప్రభువా నా యొక్క సహోదరుడు నన్ను చంపెను అని. The blood called upon God. ఆ రక్తము ఆయనకు మొరపెట్టెను. When God gave him a chance, he was not willing to accept his sin. ఎప్పుడైతే దేవుడు ఆ కయ్యూనికి తరుణం ఇచ్చెనో, కయ్యూను తన యొక్క పాపమును అంగీకరించలేదు. He said, I'm a brother's keeper. నేను నా తమ్ముడిని కావలి వాడనా? He was not convicted. అతడు గ్రహింపు పొందలేదు. He was not convicted. అతడు గ్రహింపు పొందలేదు. Then God said, అప్పుడు దేవుడు ఇలాగ చెప్పి you ఉన్నాడు, kill your brother, నీవు నీ తమ్ముడిని చంపి ఉన్నావు. but anyone see you, they'll also kill you. నిన్ను కనుగొను వాడు నిన్ను చంపును. The same way, what you did to your brother, it will be done to you also. నీ సహోదరుడైన తమ్మునికి చేసినటువంటి కార్యమే నీకు కూడా సంభవించును. In Galatians we read one verse. గలతీలో మనం ఒక వాక్యం చదువుచున్నాము. God is not mocked. God is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. Whatever a man sows, that he will reap. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. 6వ అధ్యాయం 7వ వాక్యము. మోసగింపపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Whatever a man sows, that he will reap. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. If you sow bitterness and anger in other man's heart, you will reap the same thing. నువ్వు ఇతర మనుషుని యొక్క హృదయంలో చేదును కోపమును విత్తినట్లయితే నువ్వు కూడా దానిని If you fight with a fellow brother, he also will come to fight with you. నీ తోటి సహోదరుడితో నువ్వు పోట్లాడినట్లయితే అతడు కూడా నీతో పోట్లాడుటకు వచ్చును. If you sow love, you will reap love. నీవు ప్రేమను విత్తినట్లయితే నీవు ప్రేమనే కోయుదువు. If you sow hatred, you will reap only hatred. ద్వేషమును విత్తినట్లయితే ద్వేషమునే కోయుదువు. Therefore, as far as possible, you must try to live in good harmony with everybody. అందుచేత సాధ్యమైనంత వరకు అందరితో కూడా ఆ సమాధానంగా జీవించుటకు ప్రయత్నించాలి. Otherwise, we not only that we lose our divine character, లేనట్లయితే మన యొక్క దైవిక స్వభావంలో మనం కోల్పోవటం మాత్రమే we కాదు, will lose God's mercies also. దేవుని యొక్క కనికరమును కూడా మనం కోల్పోదుము. Whatever you say, it will have a reaction. మీరు ఏమి చెప్పుదురో అది మీకు సంభవించును. It will be echoed back. అది మీకే ప్రతిధ్వనించును. When I speak, I am able to hear. నేను మాట్లాడినప్పుడు నేను వినగలుగుచున్నాను. How? ఎలాగూ My words are echoed back. నాకు నేను మాట్లాడినట్లు అవే మాటలు నాకు తిరిగి Every ప్రతిబింబించుచున్నాయి. action of man will have a reaction. ప్రతి మనుషుని యొక్క క్రియకు ఒక ప్రతిక్రియ ఉంటును. When you wish others, ఇతరులకు మనం శుభములు తెలిపినప్పుడు, psychology says you are wishing something good for your own self. తత్వవేత్తలు చెప్పినటువంటి కార్యం ఏమనగా ఇతరులకు మనం శుభములు తెలిపినప్పుడు మనకు మనమే ఏదో ఒక శుభం When తెలుపుకొనుచున్నాము. he was not willing to be convicted of his sin మీ యొక్క పాపంలో గూర్చి మీరు గ్రహింపు పొందుటకు మీరు and ask God for forgiveness, మీరు గ్రహింపు పొందకుండా దేవుని క్షమాపణ అడగకుండా ఉన్నట్లయితే God drove him out దేవుడు వారిని బయటికి పారద్రోలుదురు. and he also left the presence of God. అతడు కూడా దేవుని యొక్క సన్నిధానంను విడిచి వెళ్ళెను. Instead of humbling before God దేవుని యొక్క దేవుని ఎదుట తగ్గించుకుంటూ కాదు, and asking God to forgive him and give him another chance, దేవుని ఎదుట తగ్గించుకొని క్షమాపణ అడిగి మరి యొక్క తరుణంను అడగకుండా chapter 4 verse 16 says he left the presence of God in hardness of heart. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వాక్యం చెప్పుచున్నది, అతడు తన యొక్క హృదయ కాఠిన్యంతో యెహోవా సన్నిధానం నుండి బయలు వెళ్ళెను అని. In the ministry sometimes I will rebuke some brothers or sisters for their mistakes. ఈ సేవలో నేను కొన్ని మార్లు కొంత సహోదరులు చేసిన తప్పిదముల నిమిత్తము కొన్ని మార్లు నేను వారిని గద్దించుదును. Some people stand there, shed tears and ask to forgive them for 100 times. కొందరైతే అక్కడే నిలబడి కన్నీళ్లు విడిచి 100 మార్లు క్షమాపణ అడుగుదురు. Some people simply harden their heart, become rebellious, when the spirit they leave. కొంతమంది అయితే వారి ఆత్మలో తిరుగుబాటు చేయొచ్చు, అటువంటి ఒక హృదయ కాఠిన్యంతో వారు తిరిగి వెళ్ళిపోతురు. Such people can never prosper in their life. అటువంటి వారు ఎన్నడూ కూడా వారి యొక్క జీవితంలో ముందుకు అభివృద్ధి పొందలేరు. When God drove him out, he should have said, Lord, don't drive me out. I want to be with you.
ఎప్పుడైతే దేవుడు వారిని పంపివేసనో అతన్ని పంపివేసనో By mistake, emotionally, I did that. Deliberately, I never did. అతడు దేవుడు Please forgive me. క్షమాపణ అడగవలసి ఉండెను. ప్రభువా నేను కావాల్సుకొని చేయలేదు, ఏదో తెలియక చేసి ఉన్నాను, దయచేసి నన్ను క్షమించుము అని క్షమాపణ అడగవలసి ఉండెను. So Genesis 4:14 says, God drove him out. Adi And kan- 16th verse says, he also left the presence of God. ఆదికాండం 4:14 చెప్పెను, దేవుడు అతన్ని బయటికి వెళ్ళగొట్టెను అని. 16వ వాక్యం చెప్పెను, అతడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో నుండి బయలు వెళ్ళను అని. When you leave the presence of God, మీరు దేవుని యొక్క సన్నిధానంను విడిచి బయటికి వెళ్ళినప్పుడు don't think God immediately punish you. God won't punish you immediately. దేవుడు మిమ్మల్ని వెంటనే శిక్షించునని మీరు తలంచకూడదు. Last week, వాడు emotionally, many believers and workers, they leave the ministry. They leave the presence of God. ఉద్రేకపూర్వకంగా అనేక మంది సేవకులు విశ్వాసులు దేవుని యొక్క సన్నిధానంను విడిచి దేవుని సేవను విడిచి వెళ్ళుచు Listen ఉన్నారు. to me carefully. When you leave God's presence జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంను విడిచిపెట్టుదురో or start attending meetings, కూటములలో పాల్గొనుట నిలిపివేయుదురో, be at home on Sundays, ఆదివారం మీ ఇళ్లలో నిలిచి ఉన్నట్లయితే you may get promotion. మీకు పదోన్నతి దొరుకును. When you leave the ministry, you may get a good husband or a good wife. మీరు సేవ విడిచి వెళ్ళినట్లయితే మీకు మంచి భర్త మంచి భార్య దొరకవచ్చును. What happened to Cain? కయ్యనికి ఏమి సంభవించును? He went out from the presence of God. అతడు యెహోవా సన్నిధానంలో నుండి బయలుదేరి Materially, God blessed him. God blessed him. భౌతిక రీతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించెను. He married. అతడు పెళ్లి చేసుకొనెను. He built not a house. He built a city. అతడు తన కొరకు ఇల్లు కట్టించుకోలేదు, ఒక ఊరు కట్టించుకొనెను. 930 years of experience, Adam never made a house for himself. 930 But his son made a city for him. Material blessing. 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాము, కయ్యని తండ్రి అయిన ఆదాము తన కొరకు ఒక ఇల్లును కూడా కట్టుకొనలేదు, కానీ ఇతడు తన కొరకు ఒక ఊరునే కట్టించుకొనెను. But what is written? భౌతికమైన ఆశీర్వాదము. What is written in the book of remembrance about Cain? అయితే జ్ఞాపకార్థ గ్రంథంలో కయ్యని గురించి ఏమి రాయబడెను? Hebrews 12:16. హెబ్రీయులు 12:6 వాక్యము. He is a profane person. అతడు Profane person. He is a fornicator. అతడు ఒక భ్రష్టుడు, అతడు ఒక వ్యభిచారుడు అని. He is of the wicked person. ఏశావు అంటే ఒక భ్రష్టుడు. Please listen to me carefully. If you leave the faith home, whether a worker or a believer, దైవ సేవకులైనను విశ్వాసులైనను మీరు విశ్వాస గృహమును విడిచి వెళ్ళినట్లయితే, when you leave the presence of God, దేవుని యొక్క సన్నిధానంను విడిచినట్లయితే, when you start worshiping God, దేవుని ఆరాధించుటను నిలిపివేసినట్లయితే, walk in your own ways, మీ యొక్క సొంత మార్గములలో మీరు నడిచినట్లయితే, you may be materially blessed. మీరు భౌతికంగా మీరు ఆశీర్వాదము పొందవచ్చును. You can get a wife or a husband. మీకు భార్య భర్త Both దొరకవచ్చును. of you can get good job. ఇద్దరు కూడా మంచిగా Both ఉద్యోగస్తులుగా of you can ఉండవచ్చును. earn money. ఇద్దరు కూడా డబ్బును సంపాదించువారుగా ఉండవచ్చును. You can not only build a house, you can build a city in your name. మీ యొక్క పేరులో ఇల్లు కాదు, పెద్ద ఊరునే కట్టించుకోవచ్చును. Yes. So thereby never think, no, what you did is right and God has forgiven you. Your life is blessed by God. దాని మూలంగా దేవుడు మీరు చేసిన వాటన్నిటిని కూడా మనిషి దేవుని వల్ల మీరు ఆశీర్వాదం పొంది ఉన్నారని మీరు దయచేసి తలంచకూడదు. In Genesis, he was blessed. ఆది కాండంలో అతడు ఆశీర్వదింపబడెను. In Hebrews, హెబ్రీలో Bible says, do not be like Cain and don't walk in the way of Cain. He is a fornicator. Fornicator means illoyal to God. హెబ్రీ 12:16 వాక్యంలో చదువుచున్నాము, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారిణి వలె ఉండకూడదు అని. Illoyal to God, fornicator. దేవునికి నమ్మకస్తుడుగా ఉండకుండా ఒక వ్యభిచారిణిగా ఉంటెను. He is a profane person. అతడు ఒక భ్రష్టుడైన వ్యక్తిగా ఉంటెను. And he is of the wicked person, devil. He is of the devil. అతడు అపవాది సంబంధి. That is what is written in heaven about you. అదే పరలోకంలో మీ గురించి ఆ విధంగా రాయబడును. Your city cannot change your title. మీ యొక్క పట్టణం అన్నటువంటిది మీ యొక్క బిరుదును మార్చలేదు. Your beautiful wife you got after leaving the ministry can never change the title. నీకు సేవ విడిచి వెళ్ళిన తర్వాత నీకు దొరుకున్నటువంటి సౌందర్యవంతమైన భార్య నీ యొక్క పరలోకమందు నీ యొక్క బిరుదును మార్చలేదు. Like Saul, you may continue in the faith till you die. సౌలు వలె నీ ఒకవేళ నీ మరణాంతము వరకు కూడా నీ విశ్వాస గృహంలో కొనసాగిపోవచ్చును. Good seniority. మంచి అనుభవంతో If సీనియర్ you వలె don't correct your life, నీ జీవితంలో నువ్వు సరి చేసుకునే amend your ways, మీ యొక్క మార్గంలో సరి humble చేసుకునే before God, దేవుని ఎదుట తగ్గించుకునే and cry to God, దేవునికి మొరపెట్టని you are ever a backslider. In heaven, the book of remembrance will say, you are a fornicator, you are of the wicked person, the devil, and also one more thing, you are a profane person. నీవు నీ యొక్క మార్గంలో సరి చేసుకునే నేడలా పరలోకమందున్న జీవ గ్రంథము నీ గురించి చెప్పినటువంటి కార్యం ఏమనగా నీవు ఒక భ్రష్టుడువు, నీవు ఒక వ్యభిచారుడువు, నీవు ఒక దుష్టుడు అని నీ గురించి సాక్ష్యము పలుకును. Yes, don't
measure your life with a yard of prosperity. నీ యొక్క జీవితంలో దొరుకున్నటువంటి అభివృద్ధి అనే కొలకరతో నీ యొక్క జీవితంను కొలుచుకోకూడదు. Yes, not the only when God punishes you, you are guilty. Even if God doesn't punish you, your sin will find you out and on the day of judgment. నీ యొక్క పాపం నిమిత్తము దేవుడు నిన్ను శిక్షించినప్పుడు మాత్రమే నీవు నేరస్తునిగా నీ గురించి నువ్వు తలంచుకోకూడదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పటికీ కూడా న్యాయ తీర్పు దినమున నీ యొక్క పాపం నిన్ను కనుగొనును. 1 John 3:12 says, మొదటి యోహాను 3:12 ఇలాగూ చెప్పుచూ ఉన్నది. Cain is from the wicked one, the devil. He killed his own brother. కయీను తన యొక్క దుష్టుని సంబంధి తన యొక్క సహోదరుని చంపెను. He slew his own brother. తన సొంత సహోదరుని చంపెను. But chapter 4:16 and 17 says he was materially blessed. 4:16 17 చెప్పుచున్నది కయీను భౌతికంగా ఎంతో ఆశీర్వాదం పొందెను అని. Your promotion, your job, your marriage, your wife or your son, a house, a car, these things are not necessarily to be God's blessings. నీ యొక్క పదోన్నతి, నీ యొక్క ఉద్యోగము, నీ యొక్క భార్య, నీ యొక్క భర్త, నీ యొక్క పిల్లలు, నీ యొక్క ఇల్లు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంలోనే నువ్వు తలంచనక్కరలేదు. Sinners are more blessed than spiritual people. ఆత్మీయుల కంటే పాపులు ఎంతగానో ఆశీర్వాదం పొందుచూ ఉన్నారు. I always used to warn everybody. నేను ఎల్లప్పుడూ అందరిని హెచ్చరిక చేయించు ఉన్నాను. Spiritual people must always suffer. ఆత్మీయులు ఎల్లప్పుడూ కూడా శ్రమను పొందాలి. That is your glory. అది మీ యొక్క మహిమగా ఉంటును. If you pray and ask for God to bless you, మీరు ప్రార్థించి మిమ్మల్ని ఆశీర్వదించమని దేవుని అడిగిన ఎడల, on the New Year day, if you come to me, I'll tell you, live carefully. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనే శుభములు చెప్పను కానీ జాగ్రత్తగా జీవించండి అని నేను మిమ్మల్ని హెచ్చరించుదును. One more year God has given you graciously that you may correct your life and get ready for the rapture. మీ జీవితంలో సరి చేసుకుంటకును ప్రభు రాకడికి సిద్ధపట్టుకు దేవుడు కృపగా మరి ఒక సంవత్సరంలో మీకు అనుగ్రహించున్నారు. కాబట్టి జాగ్రత్తగా జీవించడాన్ని నేను మిమ్మల్ని హెచ్చరించుదును. Don't come for promise cards. I don't like. వాగ్దాన పట్టల కొరకు దయచేసి నా ఎద్దుకు రాకూడదు. నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. TPM must cross 100 years. Only recently 5-10 years only promise card comes. TPM అన్నటువంటిది 100 సంవత్సరంలో దాటి ఉన్నది కానీ సమీపకాలం 5-10 సంవత్సరంలో కానీ ఈ యొక్క వాగ్దాన పట్టలు అలవాటుగా మారి ఉన్నవి. A fig tree was planted in a vineyard. ఒక అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడి ఉన్నది. 3 years no fruit. 3 సంవత్సరంలో ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలించలేదు. 4th New Year came. 4వ కొత్త సంవత్సరం వచ్చెను. The master said, cut it off. యజమాని చెప్పి ఉన్నాడు ఆ యొక్క అంజూరపు చెట్టును నరికివేయమని. The gardener said, please allow it to grow for one more year. ఆ యొక్క తోటమాలి చెప్పి ఉన్నాడు ఈ సంవత్సరం కూడా దానిని అనుమతించుము అని. I put some more manure, some more water. అతడు చెప్పినటువంటి కార్యం ఏమనగా నేను ఈ సంవత్సరం కూడా దానిని దానికి ఎరువు వేయుదును అని. At least this year let me see whether it is fruit. ఈ సంవత్సరమేనో అది ఫలించడేమో అని చూచెదము. So true children of God will analyze their life from the light of the word of God. నిజమైన దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో తమ యొక్క జీవితంలో పరిశీలించుకుందురు. So every year God gives you is not a happy new year. A year God gives you graciously or extension of the period of grace for you to be fruitful. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంవత్సరం అనేటువంటిది ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ కాదు కానీ కృపగా మీరు ఫలవంతులుగా అభివృద్ధి పొందవలెనని ఆయన మీకు కృపగా దయగా ఇచ్చుచూ ఉన్నారు. How many of you understand this truth? ఎంతమందికి ఈ యొక్క సత్యం అర్థమై ఉన్నది? Hallelujah. Yes, New Year is not to wish everybody happy New Year. కొత్త సంవత్సరం అన్నటువంటిది ఏదో అందరికీ కొత్త సంవత్సరం శుభములు తెలుపుకుంటూ You కాదు. must be grateful to God for God having given you one more year. దేవుడు మరొక సంవత్సరంలో నీకు అనుగ్రహించినందుకు That నీవు you may కృతజ్ఞుడిగా ఉండాలి. live a fruitful life. నువ్వు ఒక ఫలభరితమైన జీవితం చేయ నిమిత్తము. In Bible 2 things are said to be fruitful. బైబిల్లో 2 కార్యములు ఫలభరితంగా అని చెప్పబడి ఉన్నవి. One is your character. ఒకటి నీ యొక్క స్వభావము. The other is your good works. మరొకటి నీ యొక్క సత్క్రియలు. Colossians 1:10 says, కొలస్సీ 1:10 వాక్యం చెప్పుచూ ఉన్నది. You must be fruitful in all good works. ప్రతి సత్క్రియలందు ఫలవంతులుగా మారు నిమిత్తము. Galatians 5:22. గలతీ 5:22 వాక్యం చెప్పుచూ ఉన్నది. Fruit of the spirit is divine character, love, peace, joy, meekness, temperance, long suffering. ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, ఇంకా మరికొన్ని కార్యములు. So this is fruitful life. In character you must grow. In good works also you must grow. ఇవన్నీ కూడా ఫలభరితమైన జీవితము. మన స్వభావపరంగా మనం ఫలభరితంగా మారాలి. మన యొక్క సత్క్రియలలో కూడా మనం ఫలమిచ్చువారిగా మారాలి. So the blessedness in the new year depends on your becoming fruitful in building up divine character
and doing good works more than the previous years. కొత్త సంవత్సరం యొక్క ఆశీర్వాదం అన్నటువంటివి మీరు ఒక దైవికమైన స్వభావంలో ఎదుగుటలోనూ మీ యొక్క సత్క్రియలలోనూ మాత్రమే ఆధారపడి ఉన్నది. Cain was blessed, కయీను ఆశీర్వదింపబడెను, not by God. దేవుని వల్ల కాదు. Now I will present two more characters. ఇప్పుడు ఇంకా ఇద్దరు వ్యక్తులను మనం చూచేదము. Though they were also driven out, వారు కూడా దేవుని యొక్క సన్నిధానం నుండి వెలివేయబడి తోలివేయబడినప్పటికీ God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించెను. Adam lived for 930 years and brought forth sons and daughters. ఆదాము 930 సంవత్సరములు జీవించి కుమారులను కుమార్తెలను కనిను. But he left the presence of God forever. అయితే నిరంతరముగా దేవుని యొక్క సన్నిధానమును విడిచి వెళ్ళెను. Cain also the same. కయీను కూడా అలాగునే. He left God's presence, అతడు దేవుని యొక్క సన్నిధానంను విడిచెను. but built big cities and he lived a very good life. అతడు పెద్ద పెద్ద ఊర్లను కట్టించుకొని ఎంతో మంచి జీవితం జీవించెను. God was not with him. దేవుడు అతనితో కూడా లేడు. Once left is ever left. ఒకసారి విడిచినది నిరంతరము విడిచినట్లుగానే. Yes, Bible says because of one man's sin entered into the whole world. So even today Adam's name is the origin of sin or the originator of sin. బైబిల్ ఎంతో తేటగా చెప్పుచున్నది, ఒక్క మనుషుని పాపం చేత లోకంలోనికి పాపం ప్రవేశించుడని. అదే విధంగా Understand? Yes. Cain's name is, he is of the wicked. He is a fornicator, profane person. That is what heaven's record says. కయీను పేరు యొక్క అర్థం ఏమనగా అతడు యొక్క భ్రష్టుడు, అతడు దుష్టుని సంబంధి, అతడు ఒక వ్యభిచారి అని. అది నిరంతరం అలాగా నిలిచి ఉన్నది. Now come to the third and the fourth person. ఇప్పుడు 3, 4 వ్యక్తులకు చూచెదము. Third person called Esau. మూడో వ్యక్తిని చూసినట్లయితే ఏశావు. Genesis 27 verse 34. ఆది కాండము 27 అధ్యాయం 34 వాక్యము. What do we read about Esau? ఏశావు గురించి మనం ఏమి చదువుచున్నాము? He was deceived by his brother. అతడు తన సహోదరుని చేత మోసగింపబడెను. He was deceived by his mother also. తల్లి చేత కూడా మోసగింపబడెను. In a family, anybody can forsake you, but not your mother. ఒక ఇంట్లో చూసినట్లయితే ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు కానీ ఒక తల్లి మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవదు. Esau and Jacob were the sons of Isaac. ఏశావు యాకోబులు ఇస్సాకు యొక్క కుమారులుగా ఉండిరి. Esau was the firstborn. ఏశావు జ్యేష్ఠ కుమారుడు. According to Bible, you are worthy of double portion. బైబిల్ ప్రకారంగా అతడు రెండంతల పాళ్ళకి అర్హుడు. The father got 3 lakhs. ఒక తండ్రికి 3 లక్షలు ఉన్నట్లయితే To the firstborn 2 lakhs will go. జ్యేష్ఠ కుమారునికి 2 లక్షలు వెళ్ళును. To the younger one, only 1 lakh will go. చిన్న కుమారునికి 1 లక్ష మాత్రమే చెందును. So that was the privilege of the firstborn. అదే జ్యేష్ఠుల యొక్క ధన్యత ఉన్నది. About him, Bible says he is the father's honor, might. ఏశావు గురించి మనం చదువుచున్నాము, అతడు తండ్రి Firstborn. జ్యేష్ఠుడి గురించి మనం చదువుచున్నాము, అదే తన తండ్రి యొక్క శక్తియు ఔన్నత్యాతిశయమైన బలాతిశయము అని. Genesis chapter 49. ఆది కాండం 49 అధ్యాయము verse 3. 3వ వాక్యము. Reuben, you are my firstborn, my might, రూబేను నీవు నా పెద్ద కుమారుడు, my strength, నా శక్తి, నా my బలము, dignity, నా ప్రతాప ఫలము, my power. ఔన్నత్యాతిశయము బలాతిశయము నీవే. In the New Testament, we have been called as firstborn by God. నూతన నిబంధనలో మనం దేవుని వలన జ్యేష్ఠ కుమారులుగా పిలువబడి ఉన్నాము. Hebrews 12:24 says, 22 and 24 says, హెబ్రీ 12వ అధ్యాయం 23, 24 వాక్యం చెప్పుచూ ఉన్నది. we are brought to the church as the firstborn. మనం జ్యేష్ఠుల యొక్క సంఘమునకు పిలువబడి ఉన్నాము అని. We are all God's firstborn children. మనం అందరం కూడా దేవుని యొక్క జ్యేష్ఠ కుమారులము. What does it mean? దాని అర్థం ఏమిటి? We are God's power, God's excellency, God's might, God's strength. మనం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క అతిశయ కారణము. Like God, we must be very strong enough. Never say నుండి నేను తప్పించుకోవడం గోరుటలేదు. we can't escape God's judgment. దేవుని యొక్క న్యాయ తీర్పును మనం తప్పించుకోలేము. Now 195 times Paul was cursed. 119 మార్లు పౌలు కొరడా దెబ్బలు తినెను. Yet he was making missionary journeys. అయినప్పటికీ కూడా అతడు ఓడ ప్రయాణం చేయించు వచ్చెను. For us, a small mosquito bite is enough to for 6 months to live. మనకు ఒక చిన్న దోమ కుడితే చాలును, మనం 6 నెలలు పడుకుంటాము. Not for eating, only for prayers. తినేటకు కాదు, ప్రార్థనలకు మాత్రమే. It's all demonic. We are of the wicked person, like Cain. ఇవన్నీ కూడా దయ్యపు సంబంధమైనవి. కయీను వలె మనం దుష్టులము. We have sold out our birthright. మన యొక్క జ్యేష్ఠత్వమును మనము అమ్మివేసి ఉన్నాము. What is the birthright? మన యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఏమిటి? Genesis 49:3. ఆ I am a father's strength.
ఆదికాండం I 49వ am a father's అధ్యాయములో, might. నేను నా తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క బలము, Where is the strength and might? ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలం ఇక్కడ. You have given up. You have sold out your birthright. నీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును నువ్వు అమ్మివేసి ఉన్నావు. So you will have to die in your sickness. నీవు నీ యొక్క వ్యాధిలో మరణించెదవు. Without serving God with a bigger and with a renewed zeal. దేవుని యొక్క ఆసక్తితో, బలంతో దేవుణ్ణి సేవించకుండా నీ యొక్క వ్యాధిలోనే నీవు మరణించెదవు. We must change our visions. నీ యొక్క దర్శనంలో నీవు మార్చుకోవాలి. Even believers also. విశ్వాసులు కూడాను For small weaknesses, don't stop coming to the presence of God and worship Him. చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న కార్యముల కొరకు దేవుని యొక్క సన్నిధానముకు వచ్చి ఆరాధించటను ఆపివేయకూడదు. If God is reigning over you, దేవుడు మిమ్మల్ని ఏలుచూ ఉన్నట్లయితే, in spite of your sicknesses, you will never say I am sick. నీకు వ్యాధి బలహీనత ఉన్నప్పటికీ కూడా నాకు వ్యాధి బలహీనత ఉన్నదని నువ్వు చెప్పనే చెప్పవు. Joel says on the day of wrath, the day of judgment, even the weak will say I am strong. యోవేలు చెప్పుచున్నాడు, ఆ యొక్క న్యాయ తీర్పు దినమున, ఆ యొక్క అంత్య దినమున బలహీనుడు కూడా తాను బలాఢ్యుడు అని అనుకున్నాను. Christianity is based in sufferings. క్రైస్తవత్వం అన్నటువంటిది శ్రమల మీద ఆధారపడి ఉన్నది. And a good house like Cain, a good seat in your name like Cain, a good wife or good children like Cain, it will never justify you in any way. కయీనుకున్నటువంటి మంచి ఇల్లు, మంచి ఊరు, సొత్తు అంతే కూడా నీవు మంచివాడు అని నీకు తీర్పు తీర్చదు. That is not a sign of God's blessing. అది దేవుని యొక్క ఆశీర్వాదమునకు సూచన కాదు. Yes. So about the rich man Abraham said, in your days on earth, you enjoyed everything. You had everything. ధనవంతుని గూర్చి All చెప్పబడిన good things in your life. ధనవంతుని గూర్చి చెప్పబడినప్పుడు నువ్వు ఈ భూమి మీద జీవించినంత కాలము నీకు ఇష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి. സുഖം അനുഭവിച്ചു. നീ ഉലകത്തിൽ നല്ല സുഖം അനുഭവിച്ചിട്ട് നല്ല തിന്നെ കുടിച്ച് നല്ല തൂങ്ങി ജാളി ഇരുന്ന ഇങ്ങ നരകത്തില് నీ വേറെ ഒരു പാപം കിടயாது. నో ద సిన్. అతడు ఏ పాపము చేయలేదు. అతడు జీవించిన కాలమంతా కూడా సుఖమును అనుభవించెను. I visited one company chairman in Madras. నేను మద్రాస్ లో ఒక కంపెనీ చైర్మన్ ని సంధించితిని. I came from Delhi. నేను ఢిల్లీ నుండి వచ్చి అతన్ని సంధించితిని. So he came from his office and asked his wife, what did you give to brother? అతడు ఆఫీస్ నుంచి వచ్చి తన యొక్క భార్యను అడిగి ఉన్నారు, పాస్టర్ గారు He ఏమి said, ఇచ్చినామని. brother, have dinner and go. చైర్మన్ చెప్పి ఉన్నారు, పాస్టర్ గారు దయచేసి రాత్రి భోజనం చేసి వెళ్ళండి అని. You know what other dinner he provided me? మాకు రాత్రి ఇచ్చినటువంటి భోజనం ఏమిటో మీకు తెలియనా? Some gruel, some rice gruel with kanji. కొన్ని మాకు గంజి పెట్టి ఉన్నాడు. Some kanji and some small dry chutney. That's all. కొంచెం I thought he'll bring biryani. నేను అనుకున్నాను ఏదో మాకు బిర్యానీ పెడతాడు అనుకున్నా కానీ కొంచెం పచ్చడి గంజి నాకు వడ్డించను. He doing a business in Andaman. Daily he is doing up and down in the flight. అతడు అండమాన్స్ లో వ్యాపారం చేయుచున్నాడు. ప్రతి రోజు కూడా అతడు విమానంలో ప్రయాణం చేయొచ్చు వచ్చును. I wondered. నేను ఆశ్చర్యపడి ఉన్నాను. Initially I thought this man never honors me. నేను ప్రారంభ దినంలో అనుకున్నాను ఈ మనుషుడు నన్ను గణపరచడం లేదు అని. At the time of dinner he came and sat with me on the mat, not even dining table. అయితే భోజనం చేసే సమయంలో అతడు వచ్చి నాతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోలేదు కానీ కింద చాపేసుకుని కూర్చుని ఉన్నాడు. Brother, please say a word of prayer. Request பண்றாரு. బ్రదర్ దయచేసి ప్రార్థన చేయండి. గంజి కొరకు ప్రార్థించమని నన్ను వేడుకొనుచు వచ్చును. And while eating he said, తినేటప్పుడు అతడు చెప్పి ఉన్నాడు, though God has given everything to me, దేవుడు నాకు అన్నిటినీ సమస్తం ఇచ్చినప్పటికీ I don't want to live a comfortable life more than the workers in Adayar. అడియార్లో ఉన్న సేవకుల కంటే నేను సుఖవంతంగా జీవించగోరుట లేదని చెప్పాను. I went and saw the trainee brothers and sisters in Adayar. In the night they used to have some kanji and no rice also. Kanji water. అతడు చెప్పి ఉన్నాడు, నేను అడియార్కి వెళ్ళి So I told my wife and children, we must live like that. నేను అడియార్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ సహోదర సహోదరులు గంజి తినుచు ఉండిరి. ఆ గంజిలో అన్నం మెతుకులు కూడా లేవు. నేను నా భార్యతో చెప్పి ఉన్నాను, మనం కూడా అలాగనే జీవించాలి అని. He will go to New Jerusalem. అతడు నూతన యెరూషలేముకి వెళ్ళును. Understand me? అర్థమవుచున్నదా? If you have all enjoyments in the world, you are not a Christian. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంతోషం నీకు ఉన్నట్లయితే నీవు క్రైస్తవుడివి కావు. Hell is reserved. Hell is reserved. నరకము నీ కొరకు కాచుకొని ఉన్నది. Though God gives you everything, you must live as if you have nothing. దేవుడు మీకు అన్నిటిని అనుగ్రహించినప్పటికీ ఏమీ లేని వాని వలె నువ్వు జీవించాలి. Live a simple, humble life. ఒక తగ్గింపైన దీనకరమైన జీవితం చేయాలి. You must always
preserve our humility, humbleness. ఎల్లప్పుడు కూడా మన యొక్క తగ్గింపును మన యొక్క దీనత్వమును కాపాడుకోవాలి. I used to tell God, even for the కంచి water in the faith, I am not fit pass. నేను ఎప్పుడు దేవునితో చెప్తున్నాను, ఈ దేవుని యొక్క ఇంట్లో గంజి నీళ్లకు కూడా నేను యోగ్యుడను I కాను అని. don't enjoy my food. నేను నా యొక్క ఆహారం నేను ఎన్నడూ కూడా I am ఆహారంలో not ఆనందించను. after the food also. నేను ఆహారంలో ఇష్టపడను కూడాను. By God's grace. దేవుని యొక్క కృప Because వల్ల. I know the word of God. నేను ఎందుకనగా నాకు దేవుని యొక్క వాక్యం So material blessings is not a token or not a guarantee that God is blessing you. No. You can go to hell. భౌతికమైన ఆశీర్వాదములు అన్నటువంటివి But దేవుడు నిన్ను The poor ఆశీర్వదించును అని Lazarus, చెప్పుటకు he నిశ్చయం కాదు. suffered. Abraham said the Lazarus suffered. ఆ యొక్క బీదవాడైన లాజరు కష్టపడెను, శ్రమనొందెను అని. And he was in the bosom of Abraham. Great comforts. ఇప్పుడైతే Everybody must be willing to suffer for Christ. Otherwise, God will take you to the tribulation period. ప్రతి ఒక్కరు You కూడా know how to teach you. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు శ్రమ పడుటకు మనస్ఫూర్తిగా దేవుని కొరకు శ్రమ పడాలి. అప్పుడే మనము దేవుని ఆయన ఎదుట కనపడగలము. Yes. So we find about Esau. మనం ఏశావు గురించి చదువుచున్నాము. He gave away or sold out his birthright. అతడు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసెను. He lost the strength of the father. He lost the might of the father. తండ్రి యొక్క శక్తిని, తండ్రి యొక్క బలంను కోల్పోయెను. And all divine characters and the divine power, everything he lost. దైవికమైన స్వభావంలో దైవికమైన శక్తిని అన్నిటిని కూడా అతడు కోల్పోయెను. What for? ఎందుకు చేత? One morsel of food. ఒక్క పూట కూటి కొరకు. One morsel of food. ఒక్క పూట కూటి కొరకు He sold away his birthright. తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అతడు అమ్మివేసెను. Yes, Bible says he sold away birthright. Therefore God said, you are a profane person, బైబిల్ a చెప్పుచున్నది stupid person. అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినందున బైబిల్ చెప్పుచున్నది అతడు ఒక భ్రష్టుడు అని. Yes, be very careful. అందుచేత మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. ఈ యాకోబు యొక్క కాడిని విరుగగొట్టుదు అని చెప్పిన మాట ఇక్కడ నెరవేరెను. So Israel was ruled by, ఇశ్రాయేలు ఎవరి చేత ఏలుబడి or చేయబడెను? Jacob was here ruled by ఇక్కడ యాకోబు ఎవరి చేత ఏలుబడి చేయబడెను? Esau and Ishmael. ఏశావు లేక ఇష్మాయేలీయుడైన హేరోదు ద్వారా ఏలుబడి చేయబడెను. Why God gave the kingdom to Esau and Ishmael? ఎందుచేత దేవుడు రాజ్యంను ఇష్మాయేలీయుడైన ఏశావుకు ఇచ్చెను. Ishmael also cried. ఇష్మాయేలు కూడా ఎలుగెత్తి ఇచ్చెను. Abraham put both Hagar and Ishmael out of his house. అబ్రహాము హాగార్ని ஒரு ఇష్మాయేలుని బాటిల్ తన్నియం ஒரு రొట్టె கொடுத்து அனுப்பிட்டான். ఒక నీళ్ళ తిత్తిని ఒక రొట్టెను ఇచ్చి పంపివేసెను. ஹாகாரும் சொந்த மகன் 13 வயசு பையன் அந்த பேர்ஷா வராண்டலாம் சுத்திட்டு இருக்காங்க, எங்க போன தெரியாது. హాగరు తన యొక్క 13 సంవత్సరముల పిల్లవానితో బేర్షెబా అరణ్యం అంతటి కూడా ఎక్కడికి వెళ్ళాలని తెలియక సంచరించుచూ ఉండెను. No water in the desert, no food in the desert. ఎడారిలో వారికి నీళ్లు ఆహారము లేకుండెను. The boy was dying. ఆ యొక్క చిన్నవాడు మరణించుటకు mother didn't want to see him dying. ఆ యొక్క తల్లి తన యొక్క చిన్నవాడు మరణించుట చూడగోరలేదు. హాగర్ యారు? హాగర్ ఎవరు? ఈజిప్షియన్ ప్రిన్సెస్. நான் சொல்லுகிறேன், నేను ముందుగానే చెప్పి ఉన్నాను, ఐగుప్తు దేశపు యొక్క రాకుమార్తె. ఆ వేలకారినం கிடையாது. ఆమె ఒక దాసరాలు కాదు. She was a princess in Egypt. ఐగుప్తులో ఒక రాకుమార్తె. When Abimelech did a mistake of taking away Sarah అబీమెలెకు సారాను తీసుకొని తప్పు చేసినప్పుడు, as a ransom or as a compensation, as per the rule in Egypt, he must give a princess to her. ఐగుప్తు యొక్క ఆచార ప్రకారంగా అబిమెలెక్ మహానా యారు? హాగార్, அவர் princess அவ. ஆனா அபிமெலேக் செய்த தப்புக்காக மகள் என்ன பண்ணிட்டு இருந்தது? ஒரு காம்பன்சேஷன் கொடுக்கட்டும். అబీమెలెకు సారాను తీసుకొని తప్పిదం చేసినందున ఆ తప్పిదమునకు ఒక ప్రాయశ్చిత్తముగా, దానికి క్రయధనముగా ఐగుప్తుల యొక్క ఆచార ప్రకారంగా తన సొంత When both Hagar cried కుమార్తెను and Ishmael also cried to God, తన హాగారు ఏడ్చినప్పుడు ఇష్మాయేలు కూడా దేవునికి మొరపెట్టెను. God had mercy. దేవుడు వారిని కనికరించెను. More than that, దానికన్నిటికంటే Abraham was grieved. అబ్రహాము కూడా దుఃఖపడెను. He never wanted to send Hagar and Ishmael from his house. తన యొక్క హాగారుని ఇష్మాయేలు తన ఇంటి నుండి తోలవేయాలని అతడికి ఇష్టం He లేకపోయాడు. cried to God. He cried to God. అతడు దేవునితో, Lord, my son Ishmael must live. My son Ishmael must live. నా కుమారుడైన ఇష్మాయేలు విడిచి వెళ్ళాలా? So the father cries, the mother cries, and the lad also is crying. తండ్రి ఏడ్చెను, పిల్లవాడు ఏడ్చెను, తల్లి కూడా ఏడ్చెను. Then God said, అప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు, I'll bless Ishmael also. నేను ఇష్మాయేలు కూడా ఆశీర్వదించేదను. 12 princes will come from him. 12 రాజకుమారులు అతని యొక్క సంతానంలో పుట్టుదురు. In 17th chapter we read, 17వ అధ్యాయంలో 12 princes will come out of him. 12 రాజు కుమార్తెలు అతని యొక్క కుటుంబంలో నుండి పుట్టును. நான் ஏன் இதெல்லாம் படிப்பிக்கிறேன்? ఎందు నిమిత్తం వీటన్నిటిని నేను మీకు నేర్పించుచూ ఉన్నాను. கர்த்தருடைய பனிஷ்மெண்டோ தண்டனையோ நமக்கு விழுகையோ அல்லாட்டாலும் ஏதாவது சம்பவிச்சால்
இருதை கடினப்படுத்தி போக கூடாது. దేవుడు మనల్ని கர்த்தரிடத்துல வந்து கண்ணீர் விட்டு அழுது ஜெபிக்கணும். దేవుడు మనల్ని క్షమించినప్పుడు, దేవుడు మనల్ని త్రోసివేసినప్పుడు, ఆయన యొక్క శిక్ష మన మీద భారంగా ఉన్నప్పుడు మనం ఆయనని విడిచి వెళ్ళకూడదు, కానీ మనం కన్నీళ్లు విడిచి ఎలుగెత్తి మొరపెట్టాలి. I thought Abraham was a heartless man. నేను తలంచినాను అబ్రహాంకు ఒక హృదయమే లేనటువంటి కఠినుడు అని. Listening to his stupid wife Sarah's word, he sent her out. మూర్ఖురాలైన తన భార్య శారా మాటలు విని హాగారును పంపివేసెను. But Abraham was a wise man. అయితే అబ్రహాము ఎంతో Why? తెలివైన వాడు. Why? ఎందుకు? Already he is settled with God the issue of Ishmael. இஸ்மேலுக்கு என்ன நடக்கும் அப்படிங்கறத அப்ரஹாம் என்ன பண்ணான்? அவன் வீட்டுக்கு அனுப்புறதுக்கு முன்னாலே கர்த்தரிடத்துல செட்டில் பண்ணிட்டான். అబ్రహాము ఇష్మాయిల్ని ఇంటి నుండి బయటికి పంపివేయటకు ముందుగానే ఇష్మాయిల్ కూర్చున్న విషయము దేవుని ఎదుట అబ్రహాము సరి చేసుకునేను. Already God promised Abraham, I will bless him. దేవుడు ముందుగానే 12 princes will come out of him. ఇష్మాయిల్ని అబ్రహాము బయటికి పంపివేయటకు ముందుగానే అబ్రహాము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకొనెను. జనముల రాజులు ఆమె యొద్ద నుండి కలుగును. 12 మంది జనములో ఇష్మాయిల్ కన్నను అన్నటువంటి దీవెనను పొందెను. Abraham knew once God said it, he will do it. అబ్రహాముకు తెలియను, దేవుడు ఒక్కమారు మాట ఇచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చును అని. And therefore he confidently sent his wife and son away from his house. అందుచేత అతడు ఎంతో ధైర్యంగా తన యొక్క భార్యను, తన యొక్క పిల్లవాడిని పంపివేసెను. Abraham prayed, Hagar cried, Ishmael also cried. Abraham- Bible says God heard the cry of the lad. అబ్రహాము ప్రార్థించెను, హాగారు మొరపెట్టెను, ఆ యొక్క చిన్నవాడు ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని యొక్క మొరను ఆలకించును అని మనము బైబిల్లో చదువుచున్నాము. Problems will come. సమస్యలు తలెత్తును. God may reject you. దేవుడు మిమ్మల్ని ఒకవేళ Church may reject you. తృణీకరించవచ్చు. Family may reject you. Your friends will reject you. Everybody will reject you. సంఘము, కుటుంబము, You cry to God. అందరూ కూడా మిమ్మల్ని తృణీకరించవచ్చు. With an exceeding great cry. ఎలుగెత్తి దేవునికి మొరపెట్టి ఏడువుము. Even if God says, I won't bless you, He will bless you. దేవుడు A cry can change the mind of God. దేవుడు తానే నేను మిమ్మల్ని ఆశీర్వదించును అని చెప్పినప్పటికీ కూడా ఆయన తన మనసు మార్చుకుని నిన్ను దీవించును. All be on your knees. We'll cry for 2 minutes. అందరూ కూడా మోకరించుము. మనం కొన్ని నిమిషాలు Whatever your problems may be. మీ సమస్యలు ఏమైనప్పటికీ, Even if God has cursed you sometime back, కొద్ది సమయం ముందుగా దేవుడు మిమ్మల్ని శపించినప్పటికీ కూడా your cry can change the mind of God. నీ యొక్క మొర్ర దేవుని యొక్క మనసును మార్చగలదు. No doubt. సందేహమే లేదు.